హలో కొలీగ్. సో ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఎవరి కోసం అంటే ఇది ఫ్రెషర్స్ కోసం. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం, అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా. ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఏంటి, అందులో ఏవే రకమైన రోల్స్ ఉంటాయి, ఒక రోల్ నుంచి ఒక రోల్కి షిఫ్ట్ అవ్వాలంటే మనకి ఏ ఎలిజిబిలిటీస్ ఉంటాయి, అలాగే మనకి ఇంటర్వ్యూస్ మనం ఎక్కడెక్కడ చూసుకోవచ్చు, ఏమైనా మనకి స్పెషల్ టెస్ట్లు ఉంటాయా, ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ మీకు ఈ యొక్క ఎపిసోడ్ చూస్తే మీకు ఆ నాలెడ్జ్ అంతా వస్తుంది. సో థియరిటికల్గా. సో ఈ నాలెడ్జ్తో మీరు ఎక్కడికి వెళ్ళి ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. మీకు మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అసలు ఎలా వర్క్ అవుతుంది, ఆ ఫంక్షనాలిటీ అంతా ఈ ఎపిసోడ్తో తెలిసిపోతుంది. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి ఎంతో ప్రొఫెషనల్ అయిన జయరామ్ అని చెప్పి ఒక పర్సన్ వస్తున్నారు. ఇతను చాలా డీటెయిల్గా ప్రతి పాయింట్ని చాలా ఎలాబరేట్ చేసి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. సో లాస్ట్ వరకు చూడండి. సో డోంట్ మిస్ ఇట్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. మీకు ఆన్సర్ దొరకట్లేదు అనుకుంటే కనుక నేను ఆ ఒక పర్టికులర్ ప్రొఫెషనల్స్తో మీకు 1-to-1 అరేంజ్ చేస్తాను. సో మీరే అతనితో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయొద్దు, ఇంకా లెట్స్ గో టు ద వీడియో. హాయ్ జయరామ్. హాయ్. సో ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పేశాను. ఓకే. సో మీ గురించి కొంచెం మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మీరు చేసిన ఈ డొమైన్స్ ఇవన్నీ చెప్పాలంటే కొంచెం నాకన్నా మీరు చెప్తేనే బాగుంటుంది. సో ఇంట్రడ్యూస్ చేస్తారు. నేను కూడా అందరిలానే బీటెక్ చేసి మీర్పేట్కి వచ్చి కోచింగ్స్ తీసుకుని ఐటీలో. సో నేను చదివింది ఎలక్ట్రికల్, బట్ ఐటీ జాబ్కు షిఫ్ట్ అవుదామని అనుకున్నాను. సో దెన్ నేను హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అలా కోచింగ్ తీసుకుని అక్కడ అండ్ స్లోగా స్టార్ట్ చేశా. సో ఇంటర్వ్యూస్ అటెండెడ్ ఇవన్నీ. సో దాదాపు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఒక 30 అలా ఇచ్చా. 30లో 2-3 వచ్చినాయి. అందులో ఒక ఎంఎన్సీ వచ్చింది. సో అప్పుడు చెన్నై వెళ్ళిపోయి దాంట్లో అక్కడ ఒక 1 year చేసి దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక 4 years చేసి మళ్ళీ ఇంకో జంప్ వేసి ఇంకో ఎంఎన్సీకి వెళ్ళాను. సో దట్ ఈస్ సో మై కెరీర్ ఇస్ అరౌండ్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇన్ ఐటీ ఒకటి విత్ చాలా డొమైన్స్లో వర్క్ చేశా. సో నేను అమీర్పేటలో బేసిక్గా జావా నేర్చుకుని వెళ్ళాను. బట్ ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఎలా ఉంటాయంటే సో దే డోంట్ టాక్ అబౌట్ యువర్ అంటే నీవు ఏ టెక్నాలజీ నీకు వచ్చిన దానికన్నా సో వాళ్ళు ఫ్రెషర్గా రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు నన్ను తీసుకుని టెస్టింగ్లో పెట్టారు. సో టెస్టింగ్లో దాని తర్వాత మళ్ళీ అటు ఇటు స్ట్రగుల్ అయ్యి కొంచెం .NET టెక్నాలజీ వైపు మళ్ళీ చేంజ్ అయ్యా. .NET అయిన తర్వాత మళ్ళీ స్లోలీ ఎజ్యూర్ మీద స్టార్ట్ చేశా. సో ఎజ్యూర్ అయిపోయింది, .NET అయింది. సో అలా కెరియర్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ కంపెనీ చేంజ్ అయ్యాను. కంపెనీ చేంజ్ అయిన తర్వాత సేమ్ .NET మీద కంటిన్యూ అయ్యా. సో ఒక UI టెక్నాలజీ యాడ్ అయింది. యాంగులర్లో కొంచెం యాంగులర్ స్టార్ట్ చేసాను అండ్ దెన్ ఫోకసింగ్ ఆన్ దాట్. సో దెన్ ఐ బికమ్ ఎ కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో వేర్ ఐ విల్ వర్క్ బోత్ UI అండ్ బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేసి సో AWS మీద కూడా లైట్గా వర్క్ చేసి సో కరెంట్లో అలా నడుస్తుంది. ఓకే. సో మొత్తం అంతా చెప్పేశారు, ఇంకా స్క్రాచ్ నుంచి ఇంకా లైక్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసే దగ్గర నుంచి మనకి ఇంకా ఫుల్ స్టాక్. అండ్ స్టార్టింగ్ లో మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చానన్నారు కదా, లైక్ ఒక ఎంఎన్సీకి. సో మీరు ఫ్రెషర్ కింద ఇచ్చారు కదా. సో అంటే లైక్ మీరు చేసింది .NET జావా కదా, జావా నేర్చుకున్నారు, బట్ తీసుకుంది టెస్టింగ్. సో ఇంటర్వ్యూ దేని బేస్ మీద జరిగింది? సో బేసికల్గా మనకి ఇంటర్వ్యూ ఫ్రెషర్ని చేసేటప్పుడు సో మెయిన్గా వాళ్ళు చూసేది ఏంటంటే సో కమ్యూనికేషన్ చూస్తారు. సో నువ్వు బాగా మాట్లాడుతున్నావు లేదా, సో హౌ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్, సో నీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, సో అండ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని నువ్వు సాల్వ్ చేయగలవా, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే సో లైక్ యూ ఆర్ ఏబుల్ టు లాజికల్ థింకింగ్ చేయగలవా. సో బేసిక్గా చూసేది ఇవే. సో ఎందుకంటే మనం ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా సో ఒక పెద్ద మనిషి వచ్చి మనం రిక్రూట్ చేసుకుంటుందంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఖచ్చితంగా ఇఫ్ ఈజ్ ఏబుల్ టు క్యాపబుల్ ఆఫ్ ది స్కిల్స్ సో డెఫినెట్గా మనం వీళ్ళని ట్రైన్ చేసుకుని తీసుకోవచ్చు అనే పాయింట్లో చూస్తారు. అంతేగాని ఫ్రెషర్గా చూసినప్పుడు ఖచ్చితంగా నీకు కంప్లీట్ జావా end-to-end రావాలని, సరే .NET అయితే .NET end-to-end రావాలని, సో ఏ టెక్నాలజీ అయినా మొత్తం అంతా రావాలని ఎక్స్పెక్ట్ చేయరు. సో మినిమం బేసిక్ థింగ్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఈస్ సో నీకు బాగా కమ్యూనికేషన్ ఉందా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు. సో ఐ గాట్ ఇట్ త్రూ దట్. సో వండర్ఫుల్ జర్నీ. అంటే లైక్ చాలా మంది 8 years 9 years చేస్తారు కానీ బట్ ఒకే టెక్నాలజీ మీద లేదంటే ఒకే టూల్ మీద ఉంటారు చాలామంది. సో అది కంఫర్ట్ జోన్ కూడా అలవాటు అవుతుంది. బట్ మీకు అది కూడా చాలా హెల్ప్ అయి ఉంటుంది, ఎందుకంటే టూల్స్ టెక్నాలజీస్ చేంజ్ అవ్వడం వల్ల మీకు ఎలా హెల్ప్ అయింది?
సో అది టెక్నాలజీ చేంజ్ అవ్వాలని యాజ్ ఇట్ ఈస్ మనం అనుకోవడం కన్నా సో ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా వస్తాయి అలాగా. సో Okay. నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే సో నేను టెస్టింగ్ నుంచి డెవలప్మెంట్కి వెళ్దామని నేను అనుకున్నా స్టార్టింగ్ నుంచి. సో దాని గురించి అయితే నేను చదువుకున్న జావా అయినా కూడా సో ఐ డోంట్ హ్యావ్ ఆపర్చునిటీస్ టువర్డ్స్ జావా ఇన్ ద కంపెనీ ఇన్ ద ప్రాజెక్ట్ దట్ ఐ వర్క్ ఆన్. సో అప్పుడు ఏం చేశానంటే సో అక్కడ .NET ఒకటే ఉంది. సో ఖచ్చితంగా అది నేర్చుకోవాలి. సో స్టార్టెడ్ లెర్నింగ్ .NET బేసిక్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఇలా మెల్లిగా స్టార్టింగ్ నేర్చుకుని సో నేర్చుకుంటేనే సరిపోదు, యూ హ్యావ్ టు షో కేస్ నాకు ఇది వచ్చు, నేను ఇది చేయగలను, సో నాకు ఇది ఆపర్చునిటీ ఇవ్వండి అని యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద ఆపర్చునిటీస్ విత్ ఇన్ యువర్ స్కోప్. ఈ స్కోప్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం ట్రై చేస్తే సో కొంతమందికి లక్కీగా తగులితే కొంతమంది తగలపోవచ్చు, బట్ నాకు అప్పుడు లక్కీగా తగిలింది, ఆపర్చునిటీ వచ్చింది. సో దాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకున్నా. సో దెన్ ఐ హ్యావ్ చేంజ్డ్ మై కెరియర్ ఫ్రమ్ టెస్టింగ్ టు ద .NET. సో టెస్టింగ్ అంటే బేసిక్గా లైక్ ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు? టెస్టింగ్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా. లైక్ సో నేను జాయిన్ అయింది మాన్యువల్ టెస్టింగ్ అని జాయిన్ అయ్యా యాక్చువల్గా. సో మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏముండదు, జస్ట్ ఒక అప్లికేషన్ రెడీ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో డెవలపర్స్ డెవలప్ చేసి ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్లో దాన్ని హోస్ట్ చేస్తారు. దాంట్లో దానికి మనం టెస్ట్ కేసెస్ రాసుకోవడం, ఆ టెస్ట్ కేసెస్ని నెక్స్ట్ క్లయింట్స్ తోటి రివ్యూ చేయించుకోవడం. సో వెదర్ దే ఆర్ ఓకే విత్ దస్ ఆర్ నాట్, ప్రోడక్ట్ ఓనర్స్తో వాళ్ళతోటి. సో దే ఆర్ ఓకే దెన్ వీల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ దోస్ టెస్ట్ కేసెస్ అనమాట. అంటే ఒక్కొక్క సినారియోని చూసుకుని టెస్ట్ చేసి సో బగ్స్ ఏమైనా ఉంటే బగ్స్ రేజ్ చేసి రిపోర్ట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ప్రయారిటీ అని. సో డిఫరెంట్ టెస్టింగ్లో చాలా ఉంటాయి మాన్యువల్లో. శానిటీ అని, రిగ్రెషన్ అని, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని, ఇలా చాలా ఉంటాయి. సో ఐ వాజ్ ఇన్ టు దాట్. టెస్టింగ్ ఏమైనా కోడింగ్ నాలెడ్జ్ అవసరమా? సో మాన్యువల్ టెస్టింగ్ అయితే అవసరం లేదు, బట్ ఇట్స్ బెటర్ టు హ్యావ్. ఇఫ్ యూఆర్ ఆటోమేషన్ ఖచ్చితంగా వెళ్ళాలంటే మనకి సెలీనియం కానీ లోడర్ చాలా ఉంటాయి. సో ఆటోమేషన్లో ఖచ్చితంగా మనకి కోడింగ్ అనేది ఇంపార్టెంట్ టెస్టింగ్ వెళ్ళాలంటే, ఆటోమేషన్ టెస్టింగ్కి. ఓకే. యా. సో మీరు ఒక 30 ఇంటర్వ్యూస్ దాకా ఇచ్చారు కదా. ఎస్. సో హౌ డిడ్ యూ ఫీల్ దట్ ఫేజ్? బికాస్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ జీరో. నేను స్టార్ట్ అయినప్పుడు నాకు పెద్ద కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే మనం చదువుకున్న కాలేజ్ సెట్లు కూడా కోర్స్ మంచి కాలేజ్ చదివినా కూడా సో అప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి, పరిస్థితులు బట్టి మనకు అంత ఎక్స్పోజర్ లేదు. సో వన్స్ నేను హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో కోచింగ్ తీసుకోవడం వల్ల కానీ ఇలా, సో దెన్ యూ స్లోలీ స్టార్టెడ్. సో అది 30 అంటే చాలా ఫెయిల్ అయ్యి ఉంటాం కదా. సో ప్రతి దాని నుంచి సో వీడు ఇక్కడ ఇది అడిగాడు, సో మనకి ఇది లేదు, అది డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సో ఆ విధంగా వెళ్ళాం. మనకి ఇప్పుడైతే మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్లో కానీ, యూడేమి అని చాలా. అప్పుడు సోర్సెస్ ఉండొచ్చు, బట్ మనకు అంత లేదు, అరౌండ్ 7.5 years బ్యాక్ కాబట్టి. సో అలా మెల్లిగా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ ఆ పర్టికులర్ జానర్లో మనకి ఈ కమ్యూనికేషన్ లేదు, కమ్యూనికేషన్ రావాలంటే ఇది నేర్చుకోవాలి ఇలా. సో ఈ పాయింట్లో చేసుకోవాలి. మనకి కోడింగ్ లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చేయాలంటే ఇందులో చూసుకోవాలి. ఇలా తెలిసి అలా మనకు కాలేజ్లో సీనియర్స్ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, సో వాళ్ళు ఎలా చేస్తారో కనుక్కోవడం. సో దాన్ని బట్టి మెల్లిగా అలా చూసుకుంటూ ఎవగా వస్తుంటే లక్కీలీ ఒక 3-4 లాస్ట్గా యూ విల్ అండర్స్టాండ్. సో ఏంటంటే కొన్ని ఇంటర్వ్యూస్ అయిన తర్వాత నీకు అర్థమైపోద్ది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ మనకు ఖచ్చితంగా వస్తుంది, మనం ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనేది వస్తుంది. బట్ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేసుకుని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. సో అలా వెళ్ళాను. సో అప్పుడు అలా వచ్చి, బట్ వచ్చిన తర్వాత కూడా నేను టెస్టింగ్లో ఇంత నేర్చుకుని వచ్చా కదా టెస్టింగ్లో ఉన్నాను, బట్ అది కూడా ఫెయిల్ ఏం కాదు. సో మెల్లిగా నువ్వు అటు సైడ్ నుంచి టెక్నాలజీ షిఫ్ట్ అవ్వడానికి కూడా సో ఇన్ని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. నేను అలా షిఫ్ట్ అయ్యాను అప్పుడు. సో ఇప్పుడంటే మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, అంటే రిమోట్ జాబ్స్ వల్ల, పాండమిక్ వల్ల. ఇప్పుడైతే అన్ని ఆన్లైన్ అవుతున్నాయి. సో అలాగా 7.5 years బ్యాక్ అంటే ఇట్ వాజ్ మాన్యువల్గా వెళ్ళి 1-to-1 ఇచ్చుకోవాలి. సో అప్పుడు మీరు ఎలా జాబ్స్ ఫైండ్ చేశారు? అండ్ అప్పుడు బేసిక్గా ఏంటంటే మనకి నౌకరీలో పెట్టుకోవడం, ఫ్రెషర్స్ వరల్డ్ అని కొన్ని వెబ్సైట్స్ ఉండేవి. సో నేను పర్టికులర్ చేసింది ఏంటంటే ప్రతి కంపెనీకి కూడా కంపెనీ వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో మనం చాలా MNCs తీసుకున్నా కూడా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తే మనకి అక్కడ కెరియర్స్ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది. కెరియర్స్ ట్యాబ్లోకి వెళ్ళి దాంట్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. సో అఫ్కోర్స్ మనకి నౌకరీ ఇలాంటివి అయితే 1 లాగిన్తో క్రియేట్ చేసుకుని సో మల్టిపుల్ కంపెనీస్ వీళ్ళు అప్రోచ్ కదా. సో అలా వెళ్ళొచ్చు. నేను అలా చేసాను. దాంతోపాటు ప్రతి కెరియర్ కంపెనీస్కి, MNC కంపెనీస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో కెరియర్స్ ట్యాబ్లోకి వెళ్ళి దాంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, మనం అవన్నీ నోట్ చేసుకోవడం, ఏం క్రియేట్ చేసుకున్నాం, ఎందులో క్రియేట్ చేసుకున్నాం, అది ఆపర్చునిటీ ఆ వెబ్సైట్లో కెరియర్స్లోకి వెళ్ళిన తర్వాత అసలు మన డిజైర్డ్ జాబ్ ఏమన్నా ఉన్నాయా వాటికి అప్లై చేయడం, ఇవన్నీ చేశాను. వీటితో పాటు
మనకి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, కోక్యూబ్స్ అని, యామ్కాట్ అని. సో ఆ ఎగ్జామ్స్ ద్వారా ఏమవుతుందంటే, సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, చాలా కంపెనీస్కి ఫ్రెషర్స్ని తీసుకోవాలంటే మేబీ కాలేజ్కి వెళ్ళి తీసుకోవడం. సో మన కాలేజ్కి రాలేదంటే, సో మన అంత రెప్యూటెడ్ కాలేజ్లో లేమంటే, సో ఈ ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతుందంటే, సో కొన్ని కంపెనీస్ లైక్ కొన్ని ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే త్రూ ఈ యామ్కాట్ కానీ కోక్యూబ్స్ కానీ ఈ ఎగ్జామ్స్ చేసుకుని వన్ రిజల్ట్ బట్టి దే విల్ గెట్ రీచ్ అవుట్ టు అస్. ఓకే. సో రీచ్ అవుట్ చేసి దే విల్ గెట్ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుని, సో దే విల్ షెడ్యూల్ ఇంటర్వ్యూస్. సో ఎగ్జామ్స్ అనేవి మనకి ఎట్లా తెలుస్తుంది పలానా కంపెనీ రన్ చేస్తుంది ఎగ్జామ్ అని చెప్పి? అవన్నీ మనకి నౌకరీలో కనిపిస్తాయి, వీ హ్యావ్ టు అప్లై. సో బట్ కోక్యూబ్స్, యామ్కాట్ ఎగ్జామ్స్ అనేవి ఎలా అంటే, మనం వెబ్సైట్లో పర్టికులర్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం దాంట్లో రిజిస్టర్ అయ్యి, సో ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకుని మన ఎగ్జామ్ రాసిన తర్వాత దే విల్ రీచ్ అస్. సో దే విల్ కంపెనీ వెబ్సైట్లోనే మనకి ఈ కోక్యాడ్ ఇవి కూడా ఉంటాయా? కోక్యూబ్స్, యామ్కాట్ అవి ఏంటంటే, లేదు అదొక వెబ్సైట్, అదొక కంపెనీ, ఆర్గనైజేషన్ కంపెనీ. సో వాళ్ళు ఎగ్జామ్ షెడ్యూల్ చేసి, సో దే విల్ రిక్రూట్ పీపుల్ అన్న, వాళ్ళు మన ప్రొఫైల్స్ని సేల్ చేస్తారు. సో దే విల్ గెట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం లైక్ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళేలాగైతే, యా కోర్స్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్, యా కోర్స్ డీటెయిల్కి వచ్చేసి మీరు చాలా చెప్పారు, లైక్ యాంగులర్ చెప్పారు, ఫ్రంట్ ఎండ్ అండ్ .NET, జావా ఇవన్నీ చెప్పారు. అండ్ అప్లికేషన్ డెవలప్ అయిపోయిందా, టెస్టింగ్, అండ్ అజ్యూర్, ఇందులో మనకి డేటా క్లీనింగ్ ఇవన్నీ ఇందులో అయిపోతాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ప్రజెంట్ మార్కెట్లోని లైక్ ఇప్పటి నుంచి ఒక 3 years లేకుంటే 5 years ఈ ఫేజ్లోని ఏది మనకి ఎక్కువ భూమిలోకి వెళ్తుంది? సో ఏది ఇప్పుడు ఫ్రెషర్స్ స్టూడెంట్స్ కానీ లైక్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ డొమైన్లోకి వెళ్ళిపోతే, ఈ టెక్నాలజీకి వెళ్ళిపోతే తొందరగా సెటిల్ అవుతారు, తొందరగా నేర్చుకోవచ్చు అనే టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది మనకు ఆ టెక్నాలజీ స్పెసిఫిక్ అని ఉండదు, కానీ జనరల్గా భూమిలో ఉంది ఫ్యూచర్. అందరూ ఏమంటున్నారంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్. సో చాలామంది ఆ సైడ్ ఫ్యూచర్ అంటే అదే అని చెప్పొచ్చు మనం. సో బట్ ప్రజెంట్ ఏంటంటే, ఒక ఫ్రెషర్ జాబ్ చేసి తీసుకోవాలనుకుంటే మాత్రం ఇట్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. నేను చెప్పడం ఏంటంటే, సో మనకి కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా కోడింగ్ చేయగలం అనుకున్నప్పుడు దే కెన్ చూజ్ ఎనీ టెక్నాలజీ లైక్ జావా కానీ, పైథాన్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోడింగ్తో పాటు మనకి డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది, యూఐ చేయగలం మనం అని అనుకున్నప్పుడు యూఐ కెన్ క్రియేట్, మనం యూఐ టెక్నాలజీస్ కూడా నేర్చుకోవచ్చు లైక్ యాంగులర్ అలాగా. సో మనకి రెండు వస్తే బెస్ట్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. సో వీటితో పాటు మనం డేటాబేస్ కూడా ఒకటి నేర్చుకోవాలి. సో డేటాబేస్లో కూడా చాలా టెక్నాలజీస్ ఉంటాయి, లైక్ SQL అని, PostgreSQL అని, నెక్స్ట్ MongoDB అని చాలా ఉంటాయి. సో ఇవన్నిటి కాంబినేషన్తోనే ఒక ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఒక ప్రోడక్ట్ మనకి ఒక వెబ్ అప్లికేషన్ మనం చూసుకున్నాం అంటే, ఒక రెడ్ బస్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ చూసుకున్నాం అంటే, సో వాటికి డేటాబేస్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, యూఐ డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే, యూ డోంట్ నీడ్ టు స్పెసిఫిక్, మనం ఫుల్ స్టాక్ కావాలంటే ఖచ్చితంగా ఒక పర్టికులర్ టెక్నాలజీలో డీప్ లెర్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక బేసిక్ థింగ్స్, అట్లీస్ట్ ఒక అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే యాంగులర్ మీద కానీ, యూఐ కానీ, సో దెన్ యూ విల్ బీ కాల్డ్ యాస్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అలాంగ్ విత్ ఆల్ ద నాలెడ్జ్. సో ఇప్పుడు జనరల్గా మనం బయట ఇంటర్వ్యూస్లో కూడా, సో ఇదివరకు ఎలా ఉండేదంటే, సో బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ ఓన్లీ .NET వస్తే సరిపోతుంది, .NET డేటాబేస్ స్టోర్ ప్రొసీజర్ రాయడం వస్తే సరిపోతుంది అని అనుకున్నారు. బట్ ఇప్పుడు పీపుల్ కాంపిటీషన్ పెరిగిపోవడంలో జనరల్ కంపెనీస్ కూడా ఏం చూస్తున్నాయంటే, వెదర్ హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ అన్నీ చేయగలరా, యూఐ బ్యాక్ ఎండ్ కూడా చేయగలరా, అవసరమైతే క్లౌడ్ సర్వీసెస్ కూడా వర్క్ చేసేలా ఉండాలన్నట్టు చూస్తున్నారు. బట్ ఫ్రెషర్కి అయితే నేను చెప్పినట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవి సరిపోతాయి. బట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కి అయితే ఖచ్చితంగా ఫుల్ స్టాక్ అయితే పీపుల్ కంపెనీస్ వర్ లుకింగ్ ఎట్. యా. సో లైక్ డేటాబేస్ అంటే బేసిక్గా ప్రెజెంట్ నడుస్తుంది క్లౌడ్, క్లౌడ్ డేటాబేస్ డిఫరెంట్. డేటాబేస్ అనేది, క్లౌడ్ అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్, మన క్లౌడ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆన్ ప్రిమ్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వెబ్సైట్ రెడీ చేసాం, మనకి గోడాడీ వెబ్సైట్స్ ఉండే కదా, మనం చేసిన అప్లికేషన్ అందులో హోస్ట్ చేస్తే అది ఇంటర్నెట్లో హోస్ట్ అయి ఉండదు కదా. సో అలాగా, సో ఫస్ట్ మనం ఆన్ ప్రిమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆన్ ప్రిమ్స్ అంటే ఏంటంటే, మనం ఒక అప్లికేషన్ రెడీ చేసాం, దాన్ని మనం ఇంటర్నెట్లో పెట్టాలి. ఇంటర్నెట్లో పెట్టాలంటే మనం చేసిన అప్లికేషన్ .NET లేదా .NET డేటాబేస్, అప్లికేషన్ యూఐ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో మన అప్లికేషన్లో యూజ్ చేసే ఫీచర్స్ బట్టి సమ్ అదర్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అప్లికేషన్ మనం ఒక కంప్యూటర్లో పెట్టి దాన్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసి, సో దాన్ని హోస్టింగ్ అంటారు. సో అప్పుడు మనకి ఆ సిస్టమ్ అనేది సర్వర్ కింద యాడ్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టి దాన్ని హోస్ట్ చేసామంటే, ఎక్కడో వేరే ప్లేస్లో ఉన్న అతను దాన్ని ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేయగలడు. సో అదేంటి, ఇప్పుడు మనకి ఇక్కడ కరెంట్ పోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్కడే సిస్టంలో కరెంట్ పోయింది అనుకో, మొత్తం అంతా అయిపోద్ది వెబ్సైట్. సో
ఇది నేను చాలా బేసిక్గా చెప్తున్నాను, చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది దీని సబ్జెక్ట్. ఇది యాక్చువల్గా వెరీ బేసిక్, అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ కరెంట్ పోయింది, ఆ సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. అవును. సో ఇంక వెబ్సైట్ ఆఫ్ అయిపోయినట్టే, డౌన్ అయిపోయినట్టు. సో నువ్వు ఎక్కడే హోస్ట్ చేస్తున్నావు, నీ సిస్టంలో మీ ఇంట్లో కానీ ఒక చోట ఒక ఆఫీస్ తీసుకుని అక్కడ హోస్ట్ చేస్తున్నావు. దాన్ని ఏమంటారంటే ఆన్ ప్రిమ్స్ హోస్టింగ్ అంటారు, ఆన్ ప్రిమ్స్. సో ఇప్పుడు క్లౌడ్ అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు సిస్టమ్ నీ అప్లికేషన్ హోస్ట్ చేయాలంటే నీకు ఒక సిస్టమ్ కావాలి, దాంట్లో ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ కావాలి, సో అది ఇన్స్టాల్ చేయాలి, ఆ సిస్టమ్ పెట్టాలి, దానికి పవర్ సప్లై ఉండాలి, హార్డ్వేర్ ఉండాలి, ఇవన్నీ చేయాలి కదా. సో క్లౌడ్ టెక్నాలజీస్ ఏం చేస్తాయంటే ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో యూ హ్యావ్ టు రెంట్ దెమ్ అనమాట. సో నువ్వు ఒక అప్లికేషన్ 1 year రన్ అవ్వాలంటే, సో 1 yearకి రెంట్కి తీసుకుంటావు, ఒక మెషిన్ రెంట్కి తీసుకుంటావు, సో నీ వెబ్సైట్ అందులో హోస్ట్ చేసుకుంటావు, డేటాబేస్ సర్వీస్ తీసుకుంటావు. అలాగే క్లౌడ్లో చాలా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. సో డేటాబేస్ సర్వీసెస్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి, నెక్స్ట్ నీ లాగింగ్ కావాలంటే లాగింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి, నెక్స్ట్ మళ్ళీ అథెంటికేషన్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇట్స్ ఫుల్లీ ప్యాక్డ్ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా నీకు క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో నువ్వు జస్ట్ నీడ్ టు గో ఇన్, ఇట్స్ సర్వ్స్ యాజ్ ఎ పే యాజ్ యూ గో. నువ్వు ఎంతవరకు యూజ్ చేసుకుంటావు అంతకే పే చేయన్నట్టు ఉంటుంది అనమాట. సో అదర్వైజ్ వీ హ్యావ్ టు బై అండ్ పెట్టుకుని సెట్ చేసుకోవాలి. సో ఇవి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. మేజర్ క్లౌడ్ సర్వీసెస్ ఏముంటాయంటే మనకి అమెజాన్, అజూర్, గూగుల్ క్లౌడ్. సో ఇవన్నీ సర్వీస్ ప్రొవైడర్స్, మెయిన్ 3. ఇంకా చాలా ఉన్నాయి, IBM అవన్నీ కూడా చేస్తాయి, బట్ ఇవి మెయిన్ 3 అనమాట. సో ఈ వీటిలో సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి మనం చేయాలనుకుంటే. సో ఆ సర్టిఫికేషన్ ఫౌండేషన్ ఉంటాయి, ఇంకా డెప్త్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని, అండ్ ఇంకా ఎంటర్ప్రైజ్ అని, అలా చాలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ గో త్రూ దట్ వెబ్సైట్స్ దే విల్ గెట్ టు నో. సో ఇప్పుడు డిఫరెంట్ టెక్నాలజీస్ మాట్లాడుకున్నాం కదా, క్లౌడ్ అని అవన్నీ. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఫ్రెషర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో? ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎలా స్టార్ట్ చేసామంటే, సో ఇప్పుడు నేను చెప్పిన .NETకి కానీ, జావాకి కానీ, పైథాన్కి కానీ, ఇవన్నిటికి కూడా బేసిక్ కాన్సెప్ట్స్తో ఉంటాయి. కాన్సెప్ట్స్ కామన్. సో .NETలో ఒక సింటాక్స్ ఉంటుంది, జావాలో ఒక సింటాక్స్ ఉంటుంది, పైథాన్లో ఒక సింటాక్స్ ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్ అయితే సేమ్. సో మనకి వెరీ బేసిక్, ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రెస్ట్ ఇన్ అది ఐటీ ఇండస్ట్రీకి రావాలంటే కోడింగ్ సైడ్, సో మనం ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాల్సింది ఏంటంటే UPS. అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో అది వెరీ బేసిక్ అనమాట. సో వాట్ ఆర్ ద టెక్నాలజీ యూర్ ఇన్, ఆ బేసిక్స్ అనేది మనం నేర్చుకోవాలి. UPSలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అసలు, ఆబ్జెక్ట్స్ గురించి అని, క్లాసెస్ అని, పాలిమార్ఫిజం అని, ఇన్హెరిటెన్స్ అని, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనకి బయట కూడా దొరుకుతాయి. బయట UPS త్రూ జావా, UPS త్రూ C#, UPS త్రూ .NET ఇలా ఉంటాయి, UPS త్రూ పైథాన్ అని ఉంటాయి. సో మనం ఏ టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నది డిసైడ్ అయ్యి, సో మనం ఈ UPS అనే కాన్సెప్ట్స్ మనం కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్గా నేర్చుకుంటే నీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా పడినట్టు అనమాట. సో నేను జావా నుంచి .NET షిఫ్ట్ అవ్వడానికి కూడా అదే రీజన్. సో UPS అనేది త్రూ జావా నేర్చుకున్నాం. సో .NET షిఫ్ట్ అయినప్పుడు కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి, బట్ చేంజింగ్ అనేది సింటాక్స్లు అని ఇవన్నీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. బట్ వన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ యూ విల్ యూజ్ ఇట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ అన్నది అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఏదైనా స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ దాని గురించి మనకు తెలియాలి, బేసిక్స్ నేర్చుకోవాలి. సో ఇదంతా కూడా మన టెక్నాలజీ సైడ్, బేసిక్ బ్యాక్ అండ్ సైడ్ వస్తుంది. UI సైడ్ నుంచి కూడా UPS కాన్సెప్ట్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్. అండ్ మన UI నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం HTML నేర్చుకోవాలి. HTML అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, సో జావా స్క్రిప్ట్ తర్వాత యాంగులర్ వచ్చింది, యాంగులర్లో ఏంటి, యాంగులర్లో ఏం చేస్తాం, యాంగులర్ ఫ్రేమ్వర్క్ వస్తుంది, తర్వాత యాంగులర్కి మనకి మరి వేరే టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, రియాక్ట్ అని, Node.js అని, ఇవన్నీ. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అనేది మనం కొంచెం స్టడీ చేస్తే, సో దెన్ వీ అండర్స్టాండ్. సో ఈ టెక్నాలజీస్ అంటే ఇవి నేర్చుకుంటే ఇవి వస్తాయి. సో మనం దీని మీద ఇంట్రెస్ట్ ఉందని వీ కెన్ గో అహెడ్ లైక్ దిస్ అనేది మనం స్టడీ చేసి మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి వెరీ హై లెవెల్లో. సో ఏం నేర్చుకోవాలనేది డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేషన్స్. ఇప్పుడు ప్రతిదానికి ఒక సర్టిఫికేషన్ అంటూ ఉంటుంది కదా. సో సర్టిఫికేషన్స్ చేయడం బెటరా, లేదంటే సర్టిఫికేషన్ ఎలా చేయకపోయినా సరే మనకి వస్తాయా జాబ్స్ అనేది? సో సర్టిఫికేషన్స్ అనేది నేను చెప్పిన జావాకి .NETకి ఒక ఫ్రెషర్కి అయితే సర్టిఫికేషన్స్ పెద్ద అవసరం లేదు, బట్ ఉంటే ఇట్ వుడ్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది ఉంటే మాత్రం. సో సర్టిఫికేషన్స్ అనేవి .NET మీద, యాంగులర్ మీద మేబీ అంత పాపులర్ కాకపోయినా కూడా, సో మనం AWSలో కానీ క్లౌడ్ సర్టిఫికేషన్స్ కానీ చేస్తే చాలా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి మనకి. సో అండ్ బేసిక్ మనం సర్టిఫికేషన్ చేస్తే జాబ్ వస్తుందనే దానికన్నా మనం సర్టిఫికేషన్ చేస్తే మనం ఏదైనా నేర్చుకుంటున్నాం, ఆ నేర్చుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉంటుందనే థాట్తో చేస్తే మంచిది.
అండ్ అవి మనకి ఇప్పుడు ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కూడా సో కంపెనీస్ ఆర్ ఫోర్స్ దెమ్ టు డూ ఏ సర్టిఫికేషన్ క్లౌడ్ సర్టిఫైడ్ ఆర్ AWS సర్టిఫైడ్ ఆర్ సంథింగ్. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా సో మనం ఎంత చేయగలమని మనం చేసినా కూడా మనకు ఆపర్చునిటీ వస్తే కానీ మనం చెప్పలేం కదా. సర్టిఫికేట్స్ ఆర్ సంథింగ్ దట్ విల్ సర్టిఫై లైక్ యూ హ్యావ్ దిస్ నాలెడ్జ్ అన్నట్టు. సో దే విల్ గివ్ సమ్ బ్యాచెస్ యాజ్ వెల్. సో సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఒక లోగోస్ వస్తాయి. ఆ లోగోస్ మన లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ సో మనం అప్డేట్ చేసుకుంటే సో యూ విల్ గెట్ సమ్ అడ్వాంటేజ్ అనమాట ఖచ్చితంగా. బట్ సర్టిఫికేషన్ ఒకటే ఉంటే సరిపోదు, బట్ నాలెడ్జ్ కూడా దానికి తగ్గ నాలెడ్జ్ కూడా ద వే ఆఫ్ వీ లర్న్ షుడ్ బి సర్టిఫికేషన్ చేసేదాన్ని మనం ఇది నేర్చుకుంటున్నాం అన్నట్టు చేస్తే మనకి లాంగ్ టర్మ్ యూజ్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్స్ కూడా మనకి ఒకసారి సర్టిఫికేషన్ చేస్తే లైఫ్ లాంగ్ ఉంటుందని కాదు. సో దానికి కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఒక సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఒక 4 years అనో 5 years అని ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి సేమ్ అదే టెక్నాలజీ మీద. సో అప్డేట్స్ కూడా నేర్చుకుని మనం అప్గ్రేడ్ అవుతాం, రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు కోడింగ్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు జీరో కోడింగ్, నాకు అసలు ఏ నాలెడ్జ్ లేదు. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను ఏదో ఒక .NET లేదంటే జావానో సంథింగ్ ఏదో స్టార్ట్ చేశాను. సో నాకు ఎంత టైం పడుతుంది దాంట్లో నేను ఒక అట్లీస్ట్ జాబ్ కొట్టే స్టేజ్కి వచ్చేటప్పటికి నాకు ఎంత టైం పడుతుంది అని? సో యాక్చువల్గా మనం ఫ్రెషర్గా చేస్తే నేను చెప్పినట్టే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవే చూస్తారు మెయిన్. సో టెక్నాలజీ సంథింగ్, సో యూ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంటూ పర్టికులర్ టెక్నాలజీ. నీ స్కిల్స్ అనేవి ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ అనేది మనం తయారు చేస్తాం కదా. సో ఎంత టైం పడుతుందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ లర్నింగ్ కెపాసిటీ. సో మనకు ఆల్రెడీ ఊప్స్ కాన్సెప్ట్స్ అవన్నీ ఐడియా ఉంటే సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 to 2 months ఆర్ సంథింగ్ లైక్ దాట్. లేదు మనం వెరీ బేసిక్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం కొంచెం టైం తీసుకున్నా కూడా అట్లీస్ట్ 6 months తీసుకున్నా కూడా మనం వెరీ బేసిక్ నుంచి నేర్చుకుంటే బెస్ట్. అంటే ABCDల దగ్గర నుంచి వచ్చి సెంటెన్సెస్, నెక్స్ట్ స్క్రిప్ట్ రైటింగ్ ఇవన్నీ ఇలా చేసుకుంటే బెస్ట్. బట్ టైం తీసుకున్నా కూడా ఒక 6 months అనేది మినిమం పీరియడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ. బట్ జీరో నాలెడ్జ్తో అనుకుంటే మాత్రం మినిమం 6 months టైం తీసుకుని నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ఎలా ఉండాలంటే ఇన్ ఫ్యూచర్ ఒక కొత్త టెక్నాలజీ అనేది వచ్చినా కూడా ఇండస్ట్రీలోకి మనం ఎలా ఉండాలంటే ఆ టెక్నాలజీ ఏం చేస్తుంది, ఇప్పుడున్న టెక్నాలజీకి దానికి డిఫరెన్స్ ఏంటి. సో యూ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ దాని టెక్నాలజీ అనమాట. ఆ టెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకునే స్టేజ్లో ఉండాలి ఫస్ట్ మనం. అది ఏంటి, అది కొత్తది, దాని గురించి తెలియకుండా ఇలా ఉండడం కన్నా సో ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు ఉన్నదానికి దీని అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అన్నట్టు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ తీసుకుంటే అది లేటెస్ట్ టెక్నాలజీ లెగసీ టెక్నాలజీతో కంపేర్ చేస్తే సో మనం చాలా నేర్చుకుంటాం కదా మ్యాథమెటిక్స్లో, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని, నెక్స్ట్ మళ్ళీ చాలా స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మీన్ మీడియం మోడ్ ఇలా మనకి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్సెప్ట్ తీసుకున్నాం, ఒక మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే కైండ్ ఆఫ్ యావరేజ్. ఒక స్కూల్లో ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి 100 chocolates ఉన్నాయి, స్టూడెంట్స్ 50 members ఉన్నారు, 50 membersకి 100 chocolates పంచాలంటే యావరేజ్కి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అనే పాయింట్ని యావరేజ్. అది ఏంటంటే మనకు యూజ్ గెస్. దానికి మనం చేయాలంటే మనం ఏం చేస్తాం, సమ్ ఆఫ్ స్టూడెంట్స్ బై టోటల్ నెంబర్ సంథింగ్ ఇలా చేస్తాం కదా. యావరేజ్ ఇంతమందికి ఎంత వస్తుందనే ఒక యావరేజ్ ఒక ఫార్ములా ఉంటుంది కదా. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తాం. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది .NETలో కానీ జావాలో కానీ చేయాలంటే సో ఆ లాజిక్ మనం తెలుసుకుని అది లాజిక్ రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక మెథడ్ రాసి కాల్ చేస్తే సో మనకు రిజల్ట్ వస్తుంది. సో పైథాన్ లాంటి టెక్నాలజీస్లో ఏంటంటే మ్యాథమెటిక్స్లో మోస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్, మోస్ట్ ఆఫ్ ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేవి ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయి. సో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి యావరేజ్ కావాలంటే మనం జస్ట్ ఇంపుట్ ఇచ్చి ఆ మెథడ్ కాల్ చేసి యావరేజ్ తెచ్చుకోవచ్చు. సో స్టాటిక్స్ రిలేటెడ్ ఉంటాయి, గ్రాఫ్స్ రిలేటెడ్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లాజిక్స్ మ్యాథమెటికల్ రిలేటెడ్ పైథాన్లో ఉంటాయి. సో అందుకే మనం డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఏమైనా చేయాలంటే సో పైథాన్ వాజ్ అ సజెస్టబుల్ లాంగ్వేజ్. పైథాన్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ భూమిలో ఉంది. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ కింద సింటాక్సెస్ రాయాలి, బట్ పైథాన్లో సింపుల్గా ఉంటుంది. అవసరం లేదు, కొంచెం ప్రాపర్ ఇంగ్లీష్ ఇట్ కెన్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఐ థింక్. ఇప్పుడు ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే .NET నేర్చుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జావాకి వెళ్ళాలన్నా లేదంటే C# వెళ్ళాలన్నా ఇంక ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళాలంటే నాకు ఇది దీంతో సిమిలర్గానే ఉంటుందా, లేదంటే మళ్ళీ కింద నుంచి నేర్చుకోవాలా? బేసిక్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. సో మనం కొన్ని అడ్వాన్స్డ్ జావాకి వెళ్ళినా, మనం జావా తీసుకున్న జావాలో కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సో అలా .NETలో కూడా C#,
నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, .NET ఫ్రేమ్వర్క్ ఉంటుంది, .NET కోర్ అని ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక సర్టెన్ బేసిక్స్ వరకు అయితే సేమ్ టెక్నాలజీ షిఫ్ట్ అవ్వడం చేయొచ్చు. సో మనం వన్స్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వన్ పర్టికులర్ టెక్నాలజీ అరౌండ్ 4 to 5 years, మనం ఆ టెక్నాలజీలో మనం ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు టెక్నాలజీ షిఫ్ట్ అనేది అంటిల్ ఆర్ అన్లెస్ నువ్వు చేంజ్ అయ్యే టెక్నాలజీ మంచి భూమిలో ఉండే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అయితే తప్ప షిఫ్ట్ అవ్వడం వేస్ట్. ఎందుకంటే సో ఇప్పుడు నువ్వు .NET నుంచి జావా షిఫ్ట్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ టెక్నాలజీస్, సేమ్ ఫీచర్స్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నువ్వు మేబీ ఈ పర్టికులర్ టెక్నాలజీస్ AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ సైడ్ అయితే సమ్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ సో సిమిలర్ టెక్నాలజీస్లో టెక్నాలజీ షిఫ్ట్ అనేది అంత సజెస్టబుల్ కాదు. ఎందుకంటే సో మనం ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే మనం జావాలో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా ఉన్నప్పుడు మనం కోడ్ రాస్తాం. అదే మనకు 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత .NETలో కానీ దేంట్లో కానీ మనం కోడ్ రాసినప్పుడు ఏం చేస్తామంటే మన వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అయిపోద్ది. ఒక 5 years తర్వాత మనం ఒకే కోడ్ రాస్తాం, సేమ్ రాయం కదా, మారిపోద్ది. ఫంక్షనాలిటీ సేమ్ అయి ఉండొచ్చు, మనం చూసే విధానం మారిపోద్ది. అలా మారిపోద్ది అంటే ఈ కోడ్ పెర్ఫార్మెంట్గా ఉందా లేదా, తక్కువ స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, సో ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల మెమరీ తక్కువ యూజ్ అవుతుందా, ఎక్కువ వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం లేదా, ఇవన్నీ కొన్ని కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనం ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు మన థింకింగ్ ఎలా ఉండదు. మన థింకింగ్ ఎలా ఉంటుందంటే ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అని ఉంటుంది. సో మనం ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో పాటు మన ఎడిషనల్ థింగ్స్ వస్తాయి అన్నమాట. కోడింగ్ అదే ఇలా పెర్ఫార్మెన్స్ కోడ్ ఉందా, కోడింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసామా, అన్యూజ్డ్ వేరియబుల్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం. సో దానివల్ల ఏంటంటే మన టెక్నాలజీ షిఫ్ట్ అవడం వల్ల మనం రెగ్యులర్గా ఫేస్ చేసే కొన్ని ఇష్యూస్ .NETలో ఒకలా ఉంటాయి, జావాలో ఒకలా ఉంటాయి. సో అవి మనం ఇక్కడ మిస్ అవుతాం. అక్కడ మనకు నాలెడ్జ్ ఉంది, అక్కడ మనం హ్యాండిల్ చేయగలం. ఇక్కడ మిస్ అవుతాం మనం అలాంటివి. కొన్ని టిప్స్ అలాంటివి కొన్ని సిమిలర్ గానే ఉంటాయి, కానీ కొన్ని ఆబ్వియస్ చేంజ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కెరియర్. సో కెరియర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న డొమైన్స్లో కానీ టెక్నాలజీలో కానీ వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ జాబ్ వెళ్ళాడు, అందరూ బయట నుంచి చూసే ప్రపంచం వేరు, ఐటీ జాబ్ కానీ లేదంటే ఏ జాబ్ అయినా సరే బయట నుంచి చూసే ప్రపంచం వేరు. దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఎలాబరేట్ చేసి. సో ప్రెసెంట్ అసలు ఐటీ ఇండస్ట్రీ అంటే ఏంటి, లైక్ ఐటీలో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు కదా జనరల్గా. సో దాంట్లో ఏంటంటే చాలా స్ట్రీమ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో మనం బయట నేర్చుకుని వచ్చింది 100% నేర్చుకున్నది ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం కాదు. సో మనం ఇక్కడ రియల్ టైం వరల్డ్లో ఉంటాం కాబట్టి రియల్ టైం ఛాలెంజెస్ ఉంటాయి. అందుకే దట్ ఈస్ వై ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ లాట్ దెన్ అని చెప్పేసి లర్నింగ్. సో మనం దాంట్లో లర్న్ చేసిన దానికన్నా రియల్ టైంలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ మనం ఎలా గోత్రూ అయ్యాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐటీ ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, టెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సంథింగ్ చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. సో నాకు తెలిసిన కొన్ని డొమైన్స్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ అయిపోయింది, ప్రొడక్షన్లో ఉంది. సో ప్రొడక్షన్లో ఉంది, సో దానికి ఇంకా న్యూ ఫంక్షనాలిటీస్ ఏం అవసరం లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని సపోర్ట్లోకి మూవ్ చేస్తారు. సో సపోర్ట్లోకి మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే 24/7 సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు చిన్న ఎంత మనం చేసినా కూడా 100% టెస్టింగ్ అనేది పాసిబుల్ కాదు. సో ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ రావడం అనేది ఏదో ఒకటి ఉంటుంది. సో లేకపోతే రెగ్యులర్ అప్డేట్స్ టెక్స్ట్ చేంజ్ చేయడం కానీ ఏదో చిన్న కలర్ కోడింగ్స్ ఇలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్స్లోకి మూవ్ చేస్తారు. సో విచ్ ఈస్ ఫుల్లీ ఫంక్షనల్ అండ్ జనరేటింగ్ రెవెన్యూ అనేదాన్ని పర్టికులర్గా ఒక చెట్టి దానికి ఒక సపోర్ట్ టీమ్ పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా టికెట్స్ వచ్చినాయి, ఏమైనా ఇష్యూ వచ్చిన అప్లికేషన్లో దే విల్ రేజ్ ఎ టికెట్, కస్టమర్ సపోర్ట్ టీమ్ అని ఉంటుంది, వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ దాన్ని రిజాల్వ్ చేయగలిగితే దే విల్ రిజాల్వ్ అండ్ లీవ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ పెద్ద ప్రాబ్లం అలా అయినప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ టీమ్కి రీచ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో అలా చేసే ప్రాజెక్ట్స్ అనేవి సపోర్ట్ ప్రాజెక్ట్స్. సో మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ మనం విచ్ ఇస్ ఇన్ డెవలపింగ్ స్టేట్, బట్ అది ఆల్రెడీ అప్లికేషన్ ప్రొడక్షన్లో ఉంది, బట్ స్టిల్ లాట్ ఆఫ్ ఫీచర్స్ కమ్ ఇన్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ తీసుకుంటే మనం అబ్జర్వ్ చేస్తే 4 years బ్యాక్ వాట్సాప్ ఎలా ఉండదో చూస్తే ఇప్పుడు వాట్సాప్ ఎలా ఉంది. సో సిన్స్ ఇట్ వాస్ డెవలపింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టెంట్ వన్, రైట్? సో ఇప్పుడు డెవలప్ అయింది. ఇది వరకు మనం స్టార్ట్ చేసినప్పుడు కాలింగ్ ఫీచర్ అనేది లేదు. సో కాలింగ్ ఫీచర్ యాడ్ చేశారు, ఆడియోస్ రికార్డింగ్ సెండ్ చేయలేం, ఇప్పుడు అవన్నీ యాడ్ చేశారు. సో ఇట్స్ స్టిల్ ఎ డెవలపింగ్ అప్లికేషన్ అనమాట. సో దాన్ని డెవలప్మెంట్ అంటారు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిలో ఇష్యూస్ వస్తే అది కస్టమర్ సపోర్ట్ టీమ్ చూసుకుంటుంది, లేదంటే డెవలప్మెంట్ టీమ్ చూసుకుంటుంది. సో మళ్ళీ డెవలప్మెంట్లో కూడా నేను చెప్పినట్టు కొన్ని ఇదివరకు అయితే UI సపరేట్, బ్యాక్ ఎండ్ సపరేట్,
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని ఇలా సపరేట్ డిఫరెంట్ రోల్స్ ఉండేవి. సో బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ ఫుల్ స్టాక్ గురించి చూస్తున్నారు కాబట్టి యూఐ సైడ్ కొంతమంది నేర్చుకుని ఇవి బ్యాక్ అండ్ ఇవన్నీ కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఓకే. సో మనకి ప్రాజెక్ట్స్లో కూడా చాలా డిఫరెంట్ మనకి వెర్టికల్స్ అండ్ హారిజాంటల్స్ అని ఉంటాయి. సో వెర్టికల్స్ అంటే ఏ టెక్నాలజీ మీద అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ పర్టికులర్ అప్లికేషన్స్ ఏమున్నాయండి. హారిజాంటల్స్ అంటే మనకి డొమైన్స్ ఉంటాయి. సో హెల్త్ కేర్ డొమైన్స్ ఉంటాయి, బ్యాంకింగ్ డొమైన్స్ ఉంటాయి, హైటెక్ డొమైన్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ డొమైన్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. సో ఈ డొమైన్స్లో ఒక పర్టికులర్ డొమైన్లో ఉన్నప్పుడు మనకి అప్లికేషన్ నాలెడ్జ్తో టెక్నికల్ నాలెడ్జ్తో పాటు డొమైన్ నాలెడ్జ్ కూడా వస్తుంది. అండ్ మనకి కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు అని అంటారు కదా. సో అది ఎందుకంటే కొన్ని కంపెనీస్ బ్యాంకింగ్ సెక్టర్స్, ఇన్సూరెన్స్ సెక్టర్స్ ఏమంటే ఇవన్నీ మనీ రిలేటెడ్ కాబట్టి సో ఖచ్చితంగా వీటిని ఒక పర్టికులర్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్లోనే వర్క్ చేయాలంటారు. సో దానికి ఓడిసీస్ క్రియేట్ చేస్తారు అనమాట. ఓడిసీస్ అంటే ఒక బిల్డింగ్ క్రియేట్ చేసి కంప్లీట్లీ సీల్డ్, హూ ఆర్ హ్యావింగ్ యాక్సెస్. సో వాళ్ళే వెళ్ళగలరు, సో అందరూ వెళ్ళలేరు. సో అలాంటి వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేస్ నుంచే వర్క్ చేయాలన్నట్టు ఉంటుంది అనమాట. సో దట్ ఫీల్స్ లైక్ దట్ విల్ గివ్స్, మనం ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే సో మన క్లయింట్కి అది ఒక సెక్యూరిటీ కింద మనం ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రామిసింగ్ స్ట్రక్చర్ దట్ వి ఫాలో అలా ఉంటుంది. సో దానివల్ల ఆ డొమైన్స్ బేస్ చేసుకుని కూడా మనకి ఈ రిమోట్ జాబ్స్ ఇలా డిఫరెన్స్ ఉంటుంది. అది సో చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ వెరీ బేసిక్. సో అలా టెస్టింగ్ డొమైన్లో ఉన్న వాళ్ళు టెస్టింగ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ చేయాలనుకుంటే .NET జావా ఏదో టెక్నాలజీ చూసుకొని డెవలప్మెంట్ చేసుకుంటారు. టెస్టింగ్ పోల్ ఏంటంటే మనం టెస్ట్ చేసిన అప్లికేషన్ని టెస్ట్ చేస్తారనమాట వాళ్ళు. సో దాంట్లో కూడా చాలా మెథడాలజీస్ ఉంటాయి, అజైల్ మెథడాలజీస్ అని. అదర్ దాన్ సాఫ్ట్వేర్ టెక్నికల్ థింగ్స్, దీస్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. అజైల్ మెథడాలజీ అని, వాటర్ ఫాల్ మెథడ్ అని. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ అజైల్ వాడుతున్నారు అనమాట. అజైల్ యాజ్ ఒక మెథడాలజీ అనమాట. సో వాట్ హ్యాస్ టు బి టెస్టెడ్ ఫస్ట్ ఏ టెస్టింగ్ చేయాలా, డెవలపింగ్ చేయాలా, రెండు ప్యారలల్గా చేయాలా అనే దాన్ని బట్టి డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడతాయి ఈ మెథడాలజీస్ అన్ని. సో అదంతా ఒక కాన్సెప్ట్, టెస్టింగ్ ఒక కాన్సెప్ట్, డెవలప్మెంట్ ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ డెవాప్స్ అని ఒకటి ఉంటుంది. డెవాప్స్ అనే వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ ఏంటంటే సో డెవలపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద అప్లికేషన్ వెదర్ ఇట్ ఈస్ యూఐ ఆర్ బ్యాక్ ఎండ్. సో టెస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టెస్టింగ్ ద అప్లికేషన్. సో హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే. సో నెక్స్ట్ డెవాప్స్ అని ఉంటుంది. డెవాప్స్ అనేది దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లాయింగ్ ద అప్లికేషన్స్. సో డెవాప్స్ అనేది కూడా ఇది వరకు మనం హోస్ట్ చేయడం అంటే మనం అందరం మాన్యువల్గా చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అంతా ఏంటంటే ఆటోమేటెడ్ అయిపోయింది. సో డెవాప్స్ పైప్ లైన్స్ క్రియేట్ చేయడం ఇదంతా డెవాప్స్ చూసుకుంటారు, డెవాప్స్ సెక్టార్ చూసుకుంటారు. సో కస్టమర్ సపోర్ట్ టీమ్ దే విల్ ఇంటరాక్ట్ విత్ క్లయింట్స్ అండ్ దే విల్ రిజాల్వ్ దర్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ టికెట్స్. సో కస్టమర్ సపోర్ట్ టీమ్స్ రెగ్యులర్గా 24/7 వర్క్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి చాలా. సో ఆన్ హై లెవెల్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐటీ జాబ్ మీద చాలా మందికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. లైక్ ఎంజాయ్ చేస్తారు, పార్టీస్, వీకెండ్. సో దాని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సో అది అందరూ అనుకున్నట్టయితే ఉండదు. సో ఇది కూడా చాలా టఫ్ జాబ్. చాలామంది ఫిజికల్గా వర్క్ చేస్తారు బయట చాలామంది. సో ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, అది మనం ఎవరికి కనిపించదు. ఓకే. సో ఎలా అంటే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు అది ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రొడక్షన్ ఇష్యూ వచ్చిందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిర్లైన్స్ డొమైన్లో వర్క్ చేస్తున్నాం అనుకుంటాం, ట్రావెలింగ్ డొమైన్స్లో అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటి టికెట్స్ బుక్ చేసుకుంటారు, వాళ్ళకి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, అందులో టికెట్స్ బుక్ చేసుకోవడం అలా ఉంటుంది. సో అక్కడ ఏదైనా ఇష్యూ వచ్చింది ఒక అతనికి, మనం అది రిజాల్వ్ చేయలేదంటే ఫ్లైట్ డిలే అవుతుంది, ఆగిపోద్ది, వాళ్ళ రెవెన్యూ దెబ్బతింటుంది. సో వాళ్ళ రెవెన్యూ దెబ్బతిందంటే మనం మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బోల్డ్ అంత ఫైన్స్ వేస్తారు మన మీద. సో ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ అనమాట. సో నైట్ 2 o'clock ఫ్లైట్ ఉందంటే వాళ్ళకి మార్నింగ్ 2 o'clock, ఆఫ్టర్నూన్ 12 o'clock అలా అయితే మనకి ఇక్కడ టైమ్స్ డిఫరెంట్ ఉంటాయి. మనకి మిడ్-నైట్ 2 o'clock అనో 3 o'clock ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది, కాల్స్ వస్తాయి. సో సపోర్ట్ టీమ్ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. మనకు రావాలంటే ఖచ్చితంగా వెళ్ళి వర్క్ చేయడం. సో ఇట్ చాలా మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు, బట్ అస్తమానం ఉండదు కానీ, బట్ క్రిటికల్ ప్రాజెక్ట్స్లో ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కానీ. సో వీకెండ్ పార్టీస్ అని, ఈ టీమ్ లంచ్ అని ఇవన్నీ బయటికి కనిపించాయి కానీ ఆ ఒక్కరోజే కనిపిస్తుంది, మిగిలిన నెలలు మంచిగా ఉంటుంది. ఓకే. సో ఇది ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు కూడా, చాలా మంది అదే అడుగుతారు. సో ఎలా ఉంటుంది ఏంటి ఆఫీస్ బాగుంటాయి అది ఇది అని. బట్ నేను చాలా మందికి చెప్పాను, అందుకే వచ్చిన ప్రతి గెస్ట్ కూడా అదే అడుగుతున్నాను. లైక్ ఎక్స్ప్రెషన్ ఏంటి, రియాలిటీ ఏంటి అని చెప్పి అదే అడుగుతున్నాను. సో అందుకే మిమ్మల్ని కూడా అడిగాను అనమాట. సో అందరికన్నా మీరు కొంచెం ఇది తెలియాలి యాక్చువల్గా, ఎందుకంటే మనం అనుకునేది వేరు. అది ఇప్పుడు ఐటీ అనే కాదు, చాలా ఇండస్ట్రీలు అంతే. బయటికి దారే
హ్యాపీ ఏఎల్ కంప్యూటరే కదా, చాలా మంది మనం న్యూస్లో కూడా చూస్తుంటాం కంప్యూటరే కదా కంప్యూటరే కదా టైపింగే కదా అంటారు. బట్ అది టైపింగ్ కాదు, ఇట్స్ లాట్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఫిజికల్ హెల్త్ కాకుండా మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి, దాన్ని పరంగా పెట్టి చేస్తారు. ఏసీస్ కూడా సిస్టమ్స్ గురించి పెడతారని చాలా మంది తెలియదు. ఏదో మనకి సిస్టమ్ హీట్ ఎక్కకుండా పెడతారు, అయితే మనం ఆ ఏసీని ఎంజాయ్ చేస్తున్నట్టు అందరూ ఫీల్ అవుతారు. yes సో యా, ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ యూ హావ్ గివెన్. yes దట్స్ గ్రేట్. చాలా మందికి అర్థమే ఉంటుంది క్లియర్గా. yes సో నెక్స్ట్ మనం ఆల్రెడీ క్లౌడ్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటుంది డేటా సైన్స్. సో దాని గురించి మీరు ఏమైనా ఎలాబరేట్ చేస్తారా? సో డేటా సైన్స్, ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఏంటంటే సో ఇక అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇవన్నీ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ అనమాట. ఒక మెషిన్కి డెసిషన్ క్యాపబిలిటీస్ మనం ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. సో ఎలా అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కార్స్ కూడా ఆటోమేటెడ్ అయిపోయినాయి అని ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి, సో ఇది ఎలా అంటే సో మనం ఒక డేటాని ఒక మెషిన్కి ట్రైన్ చేస్తాం అనమాట. డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలని ట్రైన్ చేస్తాం. ఓకే. సో డిఫరెంట్ సెన్సార్స్ బట్టి అది చూసుకుంటుంది. ఇప్పుడు వెక్ట్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ తీసుకుంటే ఇది వెక్ట్ ఉంది. సో ఈ పర్టికులర్ పొజిషన్ వచ్చిన తర్వాత దీనికి ఏంటి, సో ఇప్పుడు ఇది వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఇంకా మంచిగా చెప్పాలంటే మనకు ఒక ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఈమెయిల్స్ స్పామ్ ఈమెయిల్సా కాదా అనేది మన సిస్టమే డిటెక్ట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇదో కాన్సెప్ట్. స్పామ్ ఈమెయిల్స్ అయితే ఇట్ షుడ్ డిలీట్ ఇట్ ఆర్ ఇట్ షుడ్ నోటిఫై దట్ ఇట్స్ ఎ స్పామ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మనం ఆలోచించి చెప్పేదానికన్నా అదే చెప్పగలిగితే ఎలా. సో దీనికి ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్కి డేటాతో ట్రైన్ చేస్తారు. ఓకే. సో దాంట్లో కూడా చాలా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. సూపర్వైజర్ లెర్నింగ్ అని, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అని. సో ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో. నాకు అందులో ఇన్ డెప్త్ ఐడియా లేదు కానీ బట్ వాట్ ఈస్ వాట్ అనేది చూసుకుంటే, సో బేసిక్గా మెషిన్ లెర్నింగ్ అనేది ఏంటంటే మన ఒక డేటాని ఒక ప్రోగ్రామ్కి ఇచ్చి ఆ ప్రోగ్రామ్ను ఆ డేటా ద్వారా లెర్న్ చేసుకుంటుంది. లెర్న్ చేసుకొని మనం ఎప్పుడైతే ఒక న్యూ డేటా దానికి ఇచ్చామో దాన్ని బేస్ చేసుకుని దాన్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. అవుట్పుట్ ప్రిడిక్ట్ చేస్తుంది, అది రైటా రాంగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంట్లో నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఇంక్రీజ్ అయితే ప్రైస్ పెరుగుద్దా తగ్గుద్దా, బిల్డ్ ఏరియా పెరిగితే ప్రైస్ తగ్గుద్దా పెరుగుద్దా అనేది ఇది వెరీ బేసిక్. బట్ ఏంటంటే అది ఒక కైండ్ ఆఫ్ అది న్యూ టెక్నాలజీ యాక్చువల్గా అది. సో అది ఏంటంటే డెసిషన్ మేకింగ్ దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే డెసిషన్ మేకింగ్ కన్నా సో మెషిన్ డెసిషన్ తీసుకుని దాని పని అదే చేస్తే ఎలాగుంటుంది అనేది కాన్సెప్ట్ డేటా సైన్స్ ఏఎంఎల్లో ఏంటంటే అలా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది దీని గురించి, అందరికీ కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్. మనకి అందరూ జీమెయిల్ వాడుతున్నారు కదా. సో జీమెయిల్లో మనకి కొన్ని ఆల్రెడీ ప్రమోషన్స్ అని చెప్పి ఒక లెఫ్ట్ సైడ్ లో ఒక బకెట్ ఉంటుంది, ఇన్బాక్స్ అని చెప్పి ఒక బకెట్ ఉంటుంది. సో ప్రమోషన్స్ అన్ని అందులో ప్రమోషన్స్ లోకి వెళ్ళిపోతాయి. కేటగరైజ్ చేయడం, కేటగరైజింగ్ మేబీ లైక్ అది. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ థింగ్ మెషిన్ లెర్నింగ్ థింగ్ అనే చెప్పొచ్చు. ఏంటంటే సో ఇట్ ఈస్ డేటాని ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక మెయిల్ రూపంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని స్టడీ చేసి అందులో ఉన్న వర్డ్స్ బట్టి అందులో ఉన్న కంటెంట్ బట్టి అది ఆ మెషిన్ ఆ ప్రోగ్రామ్ అండర్స్టాండ్ చేసుకుని సో ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది, ఇది ప్రమోషన్, ఇది సోషల్ మీడియా నుంచి వచ్చిందా లేకపోతే ఏదైనా కంపెనీ నుంచి వచ్చిందా చూసుకుని సో దాన్ని డిఫరెంట్ ట్యాబ్స్లో కేటగరైజ్ చేయడం. అది కూడా ఒక కైండ్ ఆఫ్ సూపర్వైజర్ లెర్నింగ్. క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అండ్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇది క్లాసిఫికేషన్ లెర్నింగ్లోకి వస్తుంది. మీరు చెప్పిన ఎగ్జాంపుల్. సో ఇప్పుడు డేటా సైన్స్ గురించి చూసుకుంటే చాలా మందికి డేటా సైన్స్ అంటే అది సేమ్ రాకెట్ సైన్స్ కింద ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. ఎందుకంటే డేటా సైన్స్ అసలు ఏముంటాయో తెలియదు, ఏం నేర్చుకోవాలో తెలియదు, అసలు ఏం తెలియదు వాళ్ళకి. సో అసలు డేటా సైన్స్లో అసలు ఏమేమి ఉంటాయి, ఏం నేర్చుకోవాలి, ఎలా? సో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఎంఎల్ అనేవి 3 డిఫరెంట్, నాట్ డిఫరెంట్ కాదు, కొంచెం రిలేషన్ అనేది ఉంటుంది. డేటా సైన్స్ గురించి ఏఎంఎల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సో డేటా సైన్స్ అనేది ఒక డిఫరెంట్ టెక్నాలజీ. సో టెక్నాలజీ కానీ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు మనం. సో అదేంటంటే మన దగ్గర ఒక డేటా సెట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం స్టడీ చేయగలం అనేది డేటా సైన్స్ మాట్లాడుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సెట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డేటా ఉందనుకోండి. సో హౌ ఇట్ ఈస్ డిఫర్. ఆ డేటా ఒక 20 years డేటా తీసుకుంటే ఆ 20 yearsలో మన పాండమిక్ వచ్చినప్పుడు ఎలా ఉంది, పాండమిక్ వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది, పాండమిక్ ముద్ద ఎలా ఉండేది, సో పాండమిక్ రావడం వల్ల ఏ చేంజెస్ వల్ల ఎలా మారింది అనేది ఒక పర్టికులర్ డేటాను మనం స్టడీ చేయగలం. ఆ డేటా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేయగలిగితే సో దట్ ఈస్ కాల్డ్ డేటా సైన్స్. ఆ పర్టికులర్
కాన్సెప్ట్‌ని మనం డేటా సైన్స్ అనొచ్చు. అందులోనే ఇంకా మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మన డేటా నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ప్రాసెస్‌లో మనం స్ట్రక్చర్డ్ డేటా ఉండొచ్చు, అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉండొచ్చు. దాన్ని మనం మీనింగ్‌ఫుల్ డేటా కింద క్లీన్ చేసుకొని, ప్రాసెస్ చేసుకొని ఇన్ ద సెన్స్ మనం మ్యాథమెటికల్‌లో ఉన్న చాలా కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసి, ఆ డేటా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ గనుక మనం తీయగలిగే ప్రాసెస్‌ని మనం డేటా సైన్స్ అని అంటాం. సో, మనకి మెషిన్ లెర్నింగ్ అంటే ఏమొస్తుందంటే ఆహ్, మనం ఏదైతే ఒక స్ట్రక్చర్డ్ డేటా తీసుకొని ఒక మెషిన్‌కిచ్చి, ఆ మెషిన్ ఒక ప్రోగ్రామ్, నాట్ ఎ మెషిన్. సో, ఒక ప్రోగ్రామ్ రాసి, ఆ ప్రోగ్రామ్‌ని డేటాతో మనం ట్రైన్ చేసి, సో, ఫ్యూచర్‌లో ఇలా ఈ పర్టిక్యులర్ ఇన్‌పుట్ వస్తే ఈ అవుట్‌పుట్ రావాలనే దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చనమాట. సో, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేసి. సో, దానికి కూడా మనం మ్యాథమెటికల్ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ చేసి, పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని, సో, దేర్ వాస్ ఎ ప్రాసెస్ టు లెర్న్ ద మెషిన్ లెర్నింగ్‌లో కూడా. సో, మనకి యూజెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ ఉంటాయి. ఈమెయిల్స్‌లో చాలా ఈమెయిల్స్ వస్తాయి. సో, ఒక ప్రోగ్రామ్‌ని మనం ఈమెయిల్‌తో లింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి త్రూ ఈ మోడల్ వల్ల వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ క్లాసిఫై. సో, ఫస్ట్ అది ఏం చేస్తుందంటే మోడల్ ప్రోగ్రామ్ అనేది చదువుతుంది. ఈ మీనింగ్ అసలు ఈ పర్టిక్యులర్ ఈమెయిల్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఈమెయిల్‌లో కంటెంట్ ఏంటి? అనేది చూసుకొని, ఆ కంటెంట్ యూజ్ చేసుకొని ప్రీవియస్‌గా అది ఎలా అయితే ట్రైన్ అయిందో ఆ ట్రైనింగ్ బేస్ చేసుకొని ఈ కంటెంట్ బిలాంగ్స్ టు దిస్ పర్టిక్యులర్ కేటగిరీ అన్నట్టు. సో, మనకి జీమెయిల్‌లో ప్రమోషన్స్, నెక్స్ట్ అప్డేట్స్ ఇలా డివైడ్ అవుతుంది కదా! సో, అలా అనమాట. కైండ్ ఆఫ్ అలా. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ సిమ్యులేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ టు ఎ మెషిన్. అంటే మనం ఒక మెషిన్‌కి ఒక మెషిన్ ఒక హ్యూమన్‌లా ఆలోచిస్తే ఎలా చేయొచ్చు అనే కన్వర్షన్‌ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. సో, మనకు చాలా చూస్తాం కదా! ఇదివరకు మనకి బయట ఎవరైనా ఒక వేరే లాంగ్వేజ్‌లో స్పీచ్ ఇస్తా ఉంటే మన పక్కన ట్రాన్స్‌లేటర్ ఉండేవాడు. అవును. ఒక మనిషి ఉండి చెప్పేవాడు. సో, బట్ ఈ ఏఐ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మన మొబైల్‌లో కూడా మనం ఏదైనా మన తెలుగు లాంగ్వేజ్ మనం వేరే స్టేట్‌కెళ్ళాం. మనకు తమిళ్ రాదు. సో, మనం ఏఐఎంఎల్ యూజ్ చేసి మన మొబైల్‌లో యాప్ యూజ్ చేసి మన తెలుగులో మాట్లాడతాం. అది స్పీకర్ ఆన్ చేసి అవతలోడికి తమిళ్‌లో డిజైర్డ్ లాంగ్వేజ్‌లో మనకు వినిపిస్తది. సో, దట్ ఈస్ వాట్ ద కమ్యూనికేషన్ కదా! సో, అలా ఏఐ చాలా యూజెస్ ఉన్నాయి. నౌ-ఏ-డేస్ ఏఐ స్టోరీస్ కూడా రాస్తున్నాయి. మూవీ స్టోరీస్, స్క్రిప్ట్స్ రాస్తాయి. సో, వీ కెన్ డూ ఎనీథింగ్. యాహ్! సో, అది గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. సో, ఎంతైతే లాభం ఉంటదో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ యూజ్ ఇట్. అదే ఎలా యూజ్ చేసుకుంటే ఆబ్వియస్‌గా హ్యాకింగ్‌లో కూడా హ్యాకింగ్ అనేది ఎథికల్ హ్యాకింగ్ అని ప్రమోట్ చేస్తారు. కాకపోతే అది మనం రాంగ్ సైడ్‌లో యూజ్ చేస్తాం. యాహ్! బట్ మోస్ట్ ఆఫ్ ద ఏఐ మోడల్స్ అనేవి స్టాండర్డ్స్ ప్రకారం మనం అలా ట్రై చేసినా కూడా సో దే విల్ గివ్ ఏ ప్రాంప్ట్. సో, యాజ్ పర్ మై గైడ్‌లైన్స్ ఐ కెన్ నాట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ అని ఒక ప్రాంప్ట్ వస్తుంది. సో, లైసెన్స్డ్ మోడల్స్ అయితే అన్నీ అలా ఉండవు కానీ కొన్ని ఉంటాయి. ఓకే. సో, మామూలుగా డేటా సైన్స్‌లో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థమైందంటే, సో, టూల్స్ అండ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటే, సో, పర్టికులర్‌గా ఒక డేటాబేస్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో, దాన్ని డేటా క్లీనింగ్ చేసే టూల్స్ గురించి కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. దాని తర్వాత ఇంకా మిషన్ లెర్నింగ్ వచ్చేస్తుంది. సో, డేటా సైన్స్‌లో బేసిక్‌గా ఇవి అండ్ పైథాన్ ఒక పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే అదే మెషిన్ లెర్నింగ్‌లో మనం మ్యాథమెటిక్స్ ఇవన్నీ యూజ్ చేసి చాలా కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం డేటా క్లీనింగ్ కానీ మెషిన్ మోడల్ రెడీ చేయడం కానీ చేస్తాం కదా! సో, పైథాన్‌లో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల మనకి యూజ్ అవుతుంది అనమాట అది. యాహ్! ఇప్పుడంతా మనం చాలా కోర్ గురించి, టెక్నికల్ గురించి మాట్లాడుకున్నాం. సో, వీటితో పాటు ఏవైతే నాన్ టెక్నికల్ థింగ్స్ ఉంటాయో అవి మనకి ఎలా ప్లస్ అవుతాయి దీంతో అంటే మన కెరియర్‌లోనా? సో, నాన్ టెక్నికల్ థింగ్స్ అంటే సో, కెరియర్‌లో మనం ముందుకెళ్ళడానికి టెక్నాలజీతో పాటు ఇంక మనకి ఏముండాలి? సో, మనకి మెయిన్‌గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉండాలి. సో, కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. సో, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనం అది సరిగ్గా అవతలోళ్ళకి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం అంటే నోబడీ కేర్స్. సో, మనకి కాన్సెప్ట్ ఎంతైతే మన దగ్గర ఎంత నాలెడ్జ్ అయితే ఉందో దాన్ని ఇంకెంత ఎన్హాన్స్ చేసి ఇంకా ఎంత మంచిగా ప్రజెంట్ చేయగలిగే స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్, మేనేజింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇవన్నీ మనకి ఈ టెక్నాలజీతో పాటు ఐటీ ఇండస్ట్రీలో సర్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన విషయాలు. సో, ఇవి ఉంటే మనం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వగలం ఐటీలో. ఓకే. సో, ఎలాగో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సో, మీరు ఎలా హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? బేసిక్‌గా మనకి 8 అవర్స్ 9 అవర్స్ అంటారు. ఇప్పుడు టెస్టింగో సంథింగ్ ఒక బీపీఓ జాబ్ కానీ ఏదైనా సరే, లేదంటే మనం ఇందాక సెక్యూరిటీ జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే ఆఫీస్‌లోనే. సో, ఎప్పుడైతే మనం ఆఫీస్ నుంచి అడుగు బయటకెట్టామో
ఇంకా కట్ అయిపోద్ది లింక్. బట్ ఈ డెవలపింగ్ వచ్చేటప్పటికి అట్లా కాదు. సో ఖచ్చితంగా మనకి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనకి ఏదో రన్ అవుతూ ఉంటుంది. సో ఏదో ఒక థాట్ వస్తుంది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని. సో ఆఫీస్ అవర్స్లో కూడా మన మైండ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు అది వచ్చినట్టే మనం ఆగం కదా, ల్యాప్టాప్ కొడతాం దగ్గర చేసుకుంటాం. సో Yes. ఇది లైఫ్ బ్యాలెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్, హౌ యూ టేక్ ఇట్ ఈస్ మ్యాటర్స్. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు రిమోట్ జాబ్స్ వచ్చిన తర్వాత, వర్క్ హోమ్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత మనం 9 hours కాస్త 11 hours అలా అయిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతాం కాబట్టి. సో దెర్ ఆర్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటంటే సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమ్స్. సో మనం ఈ పర్టికులర్ టైంలో మనకు ఆ వర్క్ ఉంటే వేరే పర్సనల్ వర్క్ ఉంటే చూసుకుని కంటిన్యూ చేసుకోవడం, బ్రేక్ తీసుకోవడం. సో బట్ అట్ ద ఎండ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలంటే మనం యూ షుడ్ ప్లాన్ యువర్ డే. వాట్ ఆర్ యువర్ టు డూస్ లిస్ట్? మన టు డూ లిస్ట్ ఎలా ఉంటుంది, మనం ఈరోజు ఏం చేయాలి, ఏమి మిస్ అవ్వకుండా ప్రతిరోజు మనం టు డూ లిస్ట్ మెయింటైన్ చేసుకోవడం. సో అయిపోయిన తర్వాత దాన్ని అప్డేట్స్ తీసుకోవడం ఇలా. సో ఇది ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటే మనకి బాగానే ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. అంటే మనకి దీనికి టైం లేదని కాకుండా సో యూ హ్యావ్ టు ఒక పర్టికులర్ టైం అనేది మనం సెట్ చేసుకోవాలి అంతే. సో మన మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ప్రాబ్లం ఏమవుద్దంటే అది చేయొచ్చా వద్దా, ఈరోజు వర్క్ ఉంది రేపు అవుతుందా లేదా, ఈ ఆలోచనలోనే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. బట్ మనం అది ప్రాపర్గా ఒక టు డూ లిస్ట్ ఈరోజు అంతా ఏం చేయాలని టు డూ లిస్ట్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ మనకి ఎలాగో రిమోట్ జాబ్స్ కాబట్టి వీ కెన్ మేనేజ్ బోత్. సో కంప్లీట్ వర్క్ అనేది ప్రయారిటీ, ఎలాగో ఆఫీస్ వర్క్ అనేది ఖచ్చితంగా ప్రయారిటీ. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ యువర్ పర్సనల్ లైఫ్ ఇట్ డజంట్ మ్యాటర్. పర్సనల్ లైఫ్ కూడా ప్రయారిటీనే. బట్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బ్యాలెన్స్. లైక్ టు డూ లిస్ట్ మెయింటైన్ చేసుకోవడం. ఎంజాయ్ చేయాలంటే పైసలు ఉండాలి కాబట్టి పని కూడా ఇంపార్టెంట్. యా మేబీ అలా కూడా అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవాలి డే. ప్రతి డే ఈరోజు ఇది చేయాలి అని ప్లాన్ చేసుకుంటే ఆ ప్లానింగ్ మనకి ప్రాపర్గా ఉంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి ప్లానింగ్లో మనం ఫెయిల్ అయితే మాత్రం కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాం ఖచ్చితంగా. బట్ మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనం మన హయ్యర్ అథారిటీగా బాసులతో మాట్లాడి సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ అని చెప్తే సో డెఫినెట్లీ దే విల్ టేక్ కేర్ చేయకపోయినా కూడా. బట్ వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ బికాస్ ఇట్స్ అవర్ లైఫ్. ఇప్పుడు ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటే అంటే గ్రోత్ గురించి మాట్లాడుకుంటే కెరియర్ గ్రోత్. యా సో లైక్ మనకి కొన్ని సెక్టార్స్లో ఎలా ఉంటుందంటే ఓకే 2 years కంప్లీట్ అయింది అతనికి, సో వీ హ్యావ్ టు గివ్ ద ప్రమోషన్. కొన్నిట్లో అలా కాదు, 1 year అయినా సరే లేదంటే లైక్ 2 years అయినా సరే వెన్ హీఈస్ క్యాపబుల్ తనకి ఒక ప్రమోషన్ అనేది వస్తుంది. సో అలాగా ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ అని కాదు కానీ జనరల్గా ఐటీ ఇండస్ట్రీలో ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ మోస్ట్లీ. సో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కంపెనీ రెవెన్యూ బట్టి, కంపెనీ ప్రాఫిట్స్ చేసేదాన్ని బట్టి, సో కంపెనీ రూల్స్ బట్టి. సో కానీ కంపెనీస్లో ఎలా ఉంటాయంటే 4 yearsకో ప్రమోషన్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ దే విల్ గివ్ యూ అట్ ఫర్ ఎవ్రీ 3 years ఆర్ సంథింగ్ లైక్ దట్. సో యూ హ్యావ్ టు కంపేర్ మన కెరియర్ ఎంతలో ఉంది, మన ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో మనకి ఈ పర్టికులర్ టైం ప్రమోషన్ రావాలి. సో అది మనం చూసుకుంటూ ఉండాలి, వస్తుందా రావట్లేదా. మనం దానికి రావాలంటే మనం వాట్ వాజ్ ద స్కిల్ సెట్ దట్ వీ హ్యావ్ టు షో కేస్ అనేది మనం ఖచ్చితంగా మన ప్రతి కంపెనీలో కూడా సో అప్రైజల్ డిస్కషన్స్ అని 1-on-1 చెక్-ఇన్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ పాయింట్స్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంటే సో యూ షుడ్ ఆల్సో గెట్ దర్ ఎక్స్పెక్టేషన్ అసలు. సో వాళ్ళకి నీ మీద ఎక్స్పెక్టేషన్ ఏముంది, సో ఎక్స్పెక్టేషన్ నువ్వు రీచ్ అయ్యేలా నువ్వు ట్రై చేయాలి. సో ఒకవేళ రీచ్ అయిన తర్వాత కూడా దానికి సర్టెన్ చెప్తా ఉంటారు మనకి టార్గెట్ ప్రమోషన్ ఇయర్స్ అని చెప్పేసి ఉంటాయి కొన్ని కంపెనీస్లో. సో ఆ ప్రమోషన్ ఇయర్ వచ్చినప్పుడు సో దే విల్ గైడ్ యూ, సో యూ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు డూ దాట్ అని చెప్పేసి ఉంటుంది. బట్ అవి వచ్చేస్తాను కాదు, ఇట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, మన స్కిల్ సెట్ బేస్ చేసుకుని, మన పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని, మనం ఉన్న డొమైన్ బేస్ చేసుకుని దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ విల్ ఎఫెక్ట్ అవర్ ప్రమోషన్. బట్ దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ద కంపెనీ సెట్. బట్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్. మనం కరెక్ట్ పొజిషన్లో ఉన్నాం లేదా, మనం ముందుకెళ్తున్నాం లేదా, ముందుకెళ్ళాలని మనం ఏం చేయాలి అనేది మనం ఫస్ట్ మన ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకొని సో దాని తర్వాత దానికి ఏం చేయాలనేది మనం నెక్స్ట్ లెవెల్తో మాట్లాడుకోవడం ఇవన్నీ చేయడం తెలుసుకోవాలి. బట్ ఏంటంటే గెటింగ్ ప్రమోటెడ్ ఫర్ ఎవ్రీ 3.5 to 4 years is the basic thing, that is what I feel. But it's subject to corrections, but in general is what I feel. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్రెడీ స్కిల్ సెట్ గురించి అంటే మనకు టూల్స్ కొన్ని వచ్చు, అంటే టెక్నాలజీస్ అనుకుంటే కోర్ టెక్నాలజీస్ అనుకుంటే, దాంతోపాటు కొన్ని నాన్ టెక్నికల్ చూసుకోండి లైక్ కమ్యూనికేషన్స్ కానీ మేనేజింగ్ స్కిల్స్ కానీ, అలాగే ఇంకేమైనా లైక్ మన వర్క్ని సింప్లిఫై చేసే టూల్స్ కానీ టెక్నాలజీస్ కానీ ఏమైనా చెప్తారా? లైక్ చాట్ జీపీటీ ఉంది మెయిల్ రైటింగ్, సో అలా. There are a lot of tools
జెమినై అని, చాట్ జీపీటీ అని చాలా ఉన్నాయి డిఫరెంట్ కంపెనీస్ నుంచి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ దెమ్ యాజ్ వెల్. సో బట్ అది మనం జనరల్గా ఏంటి జస్ట్ అక్కడికి వెళ్ళి టైప్ చేసి వచ్చిందని కాపీ పేస్ట్ చేయకుండా, సో మనం సింపుల్గా థింక్ చేసే టైంని, మనకు అంత టైం లేదు మనం థింక్ చేయలేము మనం అనిపించినప్పుడు మనం డెఫినెట్లీగా టూల్స్ యూజ్ చేసుకుని సో విల్ గెట్ ద కంటెంట్. బట్ బిఫోర్ ఆ కంటెంట్ యూజ్ చేసే ముందు మనం జస్ట్ ఒకసారి చదువుకొని అంతా ఓకే అని మాడిఫై చేసుకోవాల్సి అనిపిస్తుంది అని మాడిఫై చేసుకొని దాన్ని బెస్ట్ యూజ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా టూల్స్ యూజ్ చేయడం బ్లైండ్గా కాపీ పేస్ట్ చేస్తే మనం పప్పులో కాలేసినట్టే, అదే ఎక్కడో పడతాం. పర్టికులర్ మెయిల్స్లో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, బట్ కొంచెం సింప్లిఫై చేద్దామని చెప్పి. ఇప్పుడు ఈ .NET కానీ లేదంటే ఇప్పుడు ఈ క్లౌడ్ కానీ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇందులోని రోల్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లోని అడ్మిన్ ఉంటుంది, టెస్టింగ్ ఇలా ఉంటుంది కదా. సో వీటిల్లో కూడా ఇప్పుడు కోర్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎలాంటి రోల్స్ ఉంటాయని? సో దెర్ ఆర్ డిఫరెంట్ రోల్స్. మనము వెరీ హై లెవెల్లో చూస్తే, ఐటీ ఇండస్ట్రీలో వెరీ హై లెవెల్లో చూస్తే చాలా రోల్స్ ఉంటాయి. సో బిజినెస్ సొల్యూషన్ అనలిస్ట్ అని, సో యూ క్యాన్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ బిజినెస్ అనలిస్ట్ సొల్యూషన్, వేర్ ఫంక్షనల్ కాదు అది, అది టెక్నికల్ కాదు, నాన్ టెక్నికల్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ తీసుకొస్తారు. లైక్ ఒక అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ ఫీచర్స్ క్రియేట్ చేయడం, స్టోరీస్ క్రియేట్ చేయడం, ఆ ఫీచర్స్ని క్రియేట్ చేసిన ఫీచర్స్ని ఒక డిజైన్ టీమ్కి ఇచ్చి డిజైన్ చేయించడం. ఆ డిజైన్స్ తీసుకొచ్చిన తర్వాత ఒక డెవలపర్ ఉంటాడు. సో UI/UX డిజైనర్స్ ఉంటారు. UI/UX డిజైనర్స్ అంటే ఏం చేస్తారంటే మన అప్లికేషన్ ఎలా ఉండాలి అనేది ఒక టూల్ యూజ్ చేసి వాళ్ళు డిజైన్ చేసి చెప్తారు అన్నమాట. సో ఆ డిజైన్ బేస్ చేసుకుని మనం UI చేస్తాం. సో దాంట్లో UI డిజైనర్స్ ఉంటారు, అండ్ బిజినెస్ సొల్యూషన్ అనలిస్ట్ ఉంటారు, అండ్ డెవలపర్స్ ఉంటారు, డెవలప్ అయిన టెస్టర్స్ ఉంటారు. ఈ అన్నిటికి ఒక టెక్నికల్ లీడ్ ఉంటాడు. వాడు ఏంటంటే సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ రైట్ అనేది టెక్నికల్ లీడ్ అనేది చూసుకుంటాడు. టెక్నికల్ ఛాలెంజెస్ వచ్చిన డెవలపర్స్కి చూస్ చేసుకోవడం, టెక్నికాలిటీస్ చూస్ చేసుకోవడం ఉన్నట్టు ఉంటుంది. ఒక అప్లికేషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు నెక్స్ట్ వెరీ హై లెవెల్లో. సో అప్లికేషన్ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారంటే అప్లికేషన్ డిజైన్ చేస్తారు. ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి, ఏ డేటాబేస్ యూజ్ చేయాలి, ఏ క్లౌడ్ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, సో యూజ్ చేయడం వల్ల మనకి మనీ మేనేజ్మెంట్ అలా అవుతుంది, సో దానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, తక్కువ ఖర్చు పెడుతున్నాం, ఈ అప్లికేషన్కి బిజినెస్ ఎంత అవుతుంది, ఇంత బిజినెస్కి ఇంత హైటెక్ ఆర్కిటెక్చర్ కావాలా, సో ఈ బిజినెస్కి ఈ అప్లికేషన్ ఎంతమంది యూజ్ చేస్తారు, డిపెండ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో ఆర్కిటెక్ట్ అనేవాడు అప్లికేషన్ టెక్నికల్ డిజైన్ చేస్తారు అనమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ వర్క్. సో దాని మీద ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. హీ విల్ బీ హ్యాండ్లింగ్ మోర్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుంటారు, మోర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఉంటాయి. సో వన్ ఇట్ కమ్స్ నాన్ టెక్నికల్ సైడ్ మనకి టెక్నికల్ డెలివరీ మేనేజర్ ఉంటారు, ప్రోడక్ట్ ఓనర్స్ అని ఉంటారు. సో దెర్ ఆర్ డిఫరెంట్ టెర్మినాలజీస్ బేస్డ్ ఆన్ ద కంపెనీ దే వర్క్. సో ఇన్ జనరల్ ఏంటంటే ఇవన్నీ డిఫరెంట్ రోల్స్. when it comes to levels, there is always level 2, level 3, 4, 5, 6, something like that. We have levels for each level. They based on the domain they are working on, they'll have their suitable roles. Some companies lo senior analyst antaru, kon mandlo senior software engineer antaru, kon companies lo tech lead antaru, kon companies lo associate architect antaru, kon companies lo product owner antaru, kon companies lo, so different terminology, different names untayi based on their organization structure and based on their where the work they follow, I mean the design pattern they follow. సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, టిప్స్ అండ్ సజెషన్స్. సో దీని గురించి మన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు దాకా చెప్పింది చూడకపోయినా ఇది మాత్రం చాలా ఖచ్చితంగా చూడాల్సిన టాపిక్ ఇది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కొన్ని వెబ్సైట్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్కి మనం W3 స్కూల్స్ అని, సో అలాగా కొన్ని బెస్ట్ వెబ్సైట్స్ అని సజెస్ట్ చేస్తారా నేర్చుకోవడానికి? ఇప్పుడు డేటా సైన్స్ కానీ మిషన్ రాదర్ దెన్ సెల్ఫ్ లెర్నింగ్ కన్నా మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఉడేమి అని, లింక్డ్ఇన్లో కోర్సెస్ ఉంటాయి, కొన్ని ఉడేమి కోర్సెస్ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి డైరెక్ట్ బేసిక్ థింగ్స్ ఇస్తాను అనమాట. సో దే విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. మనం బయటికి వెళ్ళి ఆఫ్లైన్ లెర్నింగ్ చేసిన, సో మన వెబ్సైట్లో చూసుకున్నప్పుడు ఏంటంటే వీ మైట్ మిస్ ఫ్యూ పాయింట్స్, రైట్? ఇఫ్ సమ్ వన్ ఎక్స్ప్లెయిన్సెస్ దట్ వుడ్ బీ బేర్, ఇంకా మంచిగా ఉంటుంది కదా. సో ఉడేమి కోర్సెస్ కానీ మనకి లింక్డ్ఇన్లో ఉంటాయి. అది కాకుండా వీఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్, మీ కంపెనీలోనే దే హ్యావ్ దేర్ ఓన్ డిజైన్డ్ కోర్సెస్, వాళ్ళ కోర్సెస్ ఉంటాయి, అవి తీసుకుని చేయడం బెటర్. బట్ మనం చెప్పిన W3 స్కూల్స్, C# కార్నర్, ఇవైతే C# కార్నర్, W3 స్కూల్స్, జావాలో అయితే జావా డాక్యుమెంటేషన్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళి బేసిక్స్ వరకు అయితే గుడ్, వీ కెన్ నేర్చుకోవచ్చు. బట్ మనం రియల్ టైం కొంచెం అడ్వాన్స్డ్గా అయితే
మనం బెటర్ టు గో విత్ ద కోర్సెస్ లైక్ ఉడెమీలో కానీ చాలా చాలా టూల్స్ ఉంటాయి, దాంట్లో నేర్చుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అంటే ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది, స్టాక్ ఓవర్ఫ్లో చాలా దాంట్లో దొరికేస్తే ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, లెట్స్ నాట్ నేమ్ ఇట్, బట్ మోస్ట్లీ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ ఎంతో కొంత లైక్ నేర్చుకుంటారు కదా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి, అది ఏదో ఒక డొమైన్ గురించి అవ్వచ్చు, దేని గురించి ఏదో టూల్ గురించి టెక్నాలజీ గురించి అవ్వచ్చు. ఇప్పుడు లైక్ రెజ్యూమ్లో పెట్టినప్పుడు కానీ లేదంటే నౌకరీలో వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు కానీ ఎలాంటి స్కిల్స్ షోకేస్ చేయాలి? ఫ్రెషర్గా అయితేనా? ఫ్రెషర్ అయినా లైక్ ఫస్ట్ ఫ్రెషర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెషర్గా అయితే సో బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ, వాళ్ళు ఏ టెక్నాలజీలో ఏ డొమైన్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉందో ఆ స్కిల్స్ షోకేస్ చేయడం బెటర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనకు ఆ టెక్నాలజీ ఏంటో తెలిస్తే చాలు మన రెజ్యూమ్లో పెట్టేస్తాం. సో మనం అలా పెట్టకుండా మన రెజ్యూమ్లో పెట్టే ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉండాలన్నమాట. సో మనకి అది కంప్లీట్గా వచ్చి ఉండాలి, అట్లీస్ట్ ఒక 70% నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సో యూ షుడ్ బీ ఏబుల్ టు మేనేజ్ ద ఇంటర్వ్యూ అనమాట. సో ఇంటర్వ్యూస్లో కూడా మ్యాక్సిమం ఏం చేస్తారంటే సో మనం రెజ్యూమ్ చూసుకుని అడుగుతారు. సో దట్ ఓన్లీ 2 points. వన్ అంటే మన రెజ్యూమ్ చూసి అడుగుతారు, నెక్స్ట్ వాళ్ళు రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అడుగుతారు. సో కొన్ని జరుగుతాయి అనుకోండి, సో వాళ్ళ నాలెడ్జ్ నాలు టెస్ట్ చేయడానికి కూడా అడుగుతుంటారు కరెక్ట్గా అని. బట్ మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే మన రెజ్యూమ్లో పెట్టిన టెక్నాలజీస్ బేస్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సో దాన్ని బట్టి చూస్తారు. బట్ రెజ్యూమ్లో ఏంటంటే మనం ఏ టెక్నాలజీ మీద కాన్ఫిడెంట్గా ఉన్నామో, దేని మీద అయితే కాన్ఫిడెంట్గా ఉన్నామో, ఫ్రెషర్గా అయినా ఎక్స్పీరియన్స్డ్గా అయినా అవి పెడితేనే మంచిది. ఓకే, లేదు మనం ఈ టెక్నాలజీ మీద వెళ్దాం అనుకున్నప్పుడు ఆ టెక్నాలజీ నేర్చుకుని పెట్టుకుంటే బెటర్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న డొమైన్స్ చూసుకుంటే అవి ప్రతి కంపెనీలోనే ఉంటాయా? యా, ఇప్పుడు డేటా సైన్స్ కానీ క్లౌడ్ కానీ లేదంటే వాటెవర్ ప్రతి కంపెనీలో అని చెప్పలేం కానీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఎక్కడో చోట ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్లీ డెవలపింగ్ చేసినప్పుడు కూడా డెవలపింగ్ ప్రొడక్ట్స్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే దేర్ ఓన్ ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసుకుంటాయి. సో అవి బయట దొరకదు, వాళ్ళ ఫ్రేమ్ వర్క్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఇలాగే వర్క్ చేయాలని చెప్పేసి చేస్తారు. మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అలా చేస్తాయి. సో మొత్తం ఐటీ ఇండస్ట్రీలో జావా, .NET కానీ, పైథాన్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ ఇంకా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ టూల్స్ వేర్ మనం కాన్సెప్ట్ ఉంటుంది లో కోడ్ నో కోడ్ అని. ఓకే, సో అవి కూడా టూల్స్ ఉంటాయి. సో అదేంటంటే మనం కోడ్ ఏం చేయం, అది జస్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అయిపోతూ ఉంటుంది, కైండ్ ఆఫ్ డిజైనింగ్ లాగా బ్యాక్గ్రౌండ్లో. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న స్మాల్ స్కేల్ అప్లికేషన్స్కి మళ్ళీ మనం మొత్తం అంతా డెవలప్ చేయకుండా ఆ టూల్స్ యూజ్ చేసుకుని అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అవి బాగుంటాయి. అదర్వైజ్ అండ్ ఇంకోటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గురించి అన్నారు కదా. సో ఇప్పుడు మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా. సో దాని గురించి కొంచెం డిఫరెన్సెస్ చెప్తారా? సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మనం ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసాం. వాట్సాప్ అనేది ఒక ప్రోడక్ట్ ఆ కంపెనీకి. సో ఆ కంపెనీలో జనరేటర్ రెవెన్యూ అంతా అలాగే ఉంటుంది. సో ప్రోడక్ట్ బేస్ చేసుకుని దాంట్లో డెవలప్ చేసుకుని దాంట్లో రెవెన్యూ చేసుకుని వర్క్ చేస్తారు. సో అలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ డేటాబేస్ డెవలప్ చేసింది, ఏజూర్ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏజూర్లో AWSలో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అలా స్మాల్ స్కేల్ ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసి ఆ ప్రోడక్ట్ని మనం సేల్ చేసుకుంటే లైక్ మనం బయట థింగ్స్ ఎలా ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తే మనకి యాంటీవైరస్ అనేది ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. సో ఇలా ప్రోడక్ట్ తయారు చేసిన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే మీకు ఒక కంపెనీ ఉంది, సో ఒక వెరీ లో లెవెల్ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు ఏదో కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మీరు మేనేజ్ చేసుకోవడానికి, మీ ఎంప్లాయీస్ మేనేజ్ చేయడానికి, శాలరీస్ మేనేజ్ చేయడానికి మీ వెబ్సైట్ కావాలి. అది మీ కంపెనీలో మీరు చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే అవన్నీ సో దట్ ఈస్ రిలేటెడ్ టు మనీ కాబట్టి ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. జనరల్గా HR రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా వేరే కంపెనీస్కి ఇస్తారు. సో మీరు ఏ కంపెనీకి అయితే ఇస్తున్నారో ఆ కంపెనీకి మీరు క్లయింట్ అవుతారు, వాళ్ళు మీకు వెండర్ అవుతారు. ఓకే, సో ఆ కంపెనీలు మీ రిలేటెడ్ పే స్లిప్స్, HR రిలేటెడ్ థింగ్స్ అవన్నీ కూడా ఆ కంపెనీ వర్క్ చేస్తుంది. సో అవి ఏంటంటే సర్వీస్ బేస్డ్. సో దే విల్ గివ్ యూ ప్రొవైడ్ సర్వీస్ టు యూ. సో కన్సల్టింగ్ కంపెనీస్ కూడా చాలా ఉంటాయి. కన్సల్టింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు హైర్ చేసుకొని వేరే కంపెనీకి కాంట్రాక్ట్ కింద పంపిస్తాయి. ఓకే, సో కంపెనీ విల్ పే టు ద వెండర్ కంపెనీ విల్ పే టు ద కాంట్రాక్ట్ కంపెనీ. సో ద కాంట్రాక్ట్ కంపెనీ విల్ పే సాలరీస్ టు ద కాంట్రాక్టర్స్. సో they'll work for some big company, so payroll would be on the contract company అలా అన్నమాట. సో they'll charge hourly basis or something like that. Yes. ఓకే, సో అదే ఇప్పుడు చాలా వింటున్నాం అన్ని కొంతమంది ఐఎమ్ వర్కింగ్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, నాకు ఏ బాధ లేదు అంటే రీసెంట్గా రెసిషన్స్ గురించి మాట్లాడుకుంటుంటే దే ఆర్ టెల్లింగ్ అనమాట, నేను ప్రొడక్ట్ బేస్డ్లో కంపెనీలోనైనా నాకు ఏ ప్రాబ్లం లేదు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యి అని చెప్పి. సో దాని గురించి అసలు సర్వీస్ బేస్డ్ కంపెనీ ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏంటి కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పి లైక్ యాజ్డ్. సో నెక్స్ట్ ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుంటే వాట్ ఎవర్ ద రోల్, ఏ రోల్ అయినా సరే లైక్ ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఫ్రెషర్స్ అయినా లేదంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా సరే
ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కంపారిటివ్‌గా మనం ఒక 4 ఇయర్స్, 6 ఇయర్స్, 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సెస్ చూసుకుంటే లైక్ ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ప్రతి కంపెనీ ఆల్మోస్ట్ కూడా మార్కెట్ బేస్డ్ కరెక్షన్స్ అన్నీ చేస్తాయి. మనం తక్కువ చేయనా కూడా కొన్ని కంపెనీస్ అయితే నార్మలైజ్ చేస్తాయి. కొన్ని ఇండియన్ బేస్డ్ కంపెనీస్ చేయకపోవచ్చు. బట్ సాలరీస్ గురించి ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ రేట్ బట్టి, బయట కాంపిటీషన్ బట్టి, మన టెక్నాలజీ బట్టి, ఆ పర్టికులర్ టెక్నాలజీకి బూమ్ ఎక్కువ ఉంటే దే విల్ పే హై. సో ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ దానికి కానీ, ఏఎంఎల్ కానీ దే విల్ హైర్ విత్ మోర్ ప్యాకేజెస్. ఓకే. కొన్ని కంపెనీస్ నువ్వు వచ్చిన టెక్నాలజీ వెరీ మోస్ట్ కామన్ టెక్నాలజీ అయ్యి ఉండి చాలా కాంపిటీషన్ ఉండి చాలామంది ఉన్నారంటే సో దిల్ పే యూ లెస్. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ సెట్ అండ్ యువర్ నాలెడ్జ్ అండ్ హౌ యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ అనేది మ్యాటర్స్. బట్ జనరల్లీ ఏంటంటే దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ ఏవో ఉంటాయి జనరల్గా. మీ ఎక్స్పీరియన్స్ ఇంటూ +2/+2 అని సంథింగ్ సమ్ ఫార్ములాస్ ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ మార్కెట్ స్టాండర్డ్. బట్ జనరల్గా అంటూ ఉంటారు ఇట్స్ ఎ మిత్. ఓకే. ఇట్స్ జనరల్ యాహ్! నేను కూడా విన్నాను ఈ బేసిక్‌గా లైక్ రీసెంట్‌గా నన్ను ఒకరు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కూడా సేమ్ అడిగారనమాట. సో మా కంపెనీలో మార్కెట్ కరెక్షన్ చేస్తున్నారు. సో నాది ఎంత ఉంది. సో నన్ను మేనేజర్ ఇప్పుడు అడుగుతున్నారు. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అని నేను ఎలా చెప్పాలి అంటే నేను అదే చెప్పాను. సో ప్రెసెంట్ అయితే నేను ఒక దగ్గర విన్నాను. బట్ మీ కంపెనీలో వర్క్ అయితే లేదో నాకు తెలియదు కానీ సో ఇంతకు ముందు అయితే బిఫోర్ కోవిడ్ అయితే 1 ఇయర్ అదే ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఇంటూ అంటే ఒక 2-3 ఎక్స్పీరియన్స్ బేసిక్ తీసేస్తే దాని తర్వాత నుంచి అంటే ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే క్యాండిడేట్కి అక్కడ నుంచి 1 ఇయర్ ఇంటూ లైక్ 2.5 నడిచేది. అంటే లైక్ 4 వేసుకుంటే 4 ఇంటూ లైక్ 1.5 నడిచేది. ఆఫ్టర్ కోవిడ్ కొంచెం అంత సాఫ్ట్వేర్ బూమ్ అయింది కాబట్టి లైక్ 2.5 నడుస్తుంది ప్రెసెంట్. అది క్యాలిక్యులేట్ చేసుకుని నువ్వు అడిగని చెప్పాను. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ద స్కిల్ సెట్ వీ హ్యావ్. బట్ చాలా ఫార్ములాస్ ఉంటాయి ఇలా బయట క్యాలిక్యులేట్ చేయడానికి. బట్ ఒకటి స్టిక్ అవ్వలేము. కంపెనీకి చేంజ్ అయిపోతుంటాయి. బట్ మార్కెట్లో అయితే చాలా ఉంటాయి యాక్చువల్గా. బట్ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. దే విల్ హ్యావ్ ఎ వెరీ స్మాల్ డెల్టా. యా దట్స్ గుడ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ప్రెసెంట్. సో ఫేక్. సో ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే బయట ఫేక్ ఎక్కువ వెళ్తున్నారని చెప్పి మంచి టాక్ ఉంది. సో అలాగే ఇప్పుడు మనకి ఈ డొమైన్స్లో ఈ ఏఐ కానీ లేదంటే ఏఐ మేబీ లైక్ కొంచెం పక్కన పెడదాం, ఈ డేటా సైన్స్ కానీ లేదంటే మిషన్ లెర్నింగ్ కానీ ఎంత ఛాన్స్ ఉంటుంది ఫేక్ క్యాండిడేట్స్ రావడానికి ఆ టెక్నాలజీలోనా? ఈ 2 టెక్నాలజీస్. ఆ టెక్నాలజీ అని కాదు, మనం జనరల్గా ఏ టెక్నాలజీ తీసుకున్నా మనం ఫేక్గా వెళ్ళామంటే అది ఎప్పటికైనా రిస్కే. ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఎప్పటికైనా రిస్కే అంటిల్ ఆర్ అన్లెస్ మనం దొరికేంత వరకు ఉంటుంది. బట్ మనకి నాలెడ్జ్ కూడా ఉండాలి. బట్ జనరల్గా ఫేక్గా వెళ్ళే వాళ్ళందరికీ చాలా నాలెడ్జ్ పెట్టుకోరు. జనరల్గా నార్మల్గా వెళ్ళిపోతారు. బట్ మనం వెళ్ళి అక్కడ సర్వే అవ్వగలగాలి. నాలెడ్జ్ ఉంటే నో బడీ క్వశ్చన్స్. మన నాలెడ్జ్ ఉండి అన్నీ చేయగలిగితే నో ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ బట్ ఇన్ కేస్ మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చి నాలెడ్జ్ ఫేస్ చేయకపోయినా ఏమన్నా డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాను. మీరు ఏమైనా ఫేస్ చేశారు ఇలాంటి లైక్ ఫేక్ ఎక్స్పీరియన్స్? లేదు, నేనైతే పెద్ద ఏం ఫేస్ చేయలేదు ఇలాంటివన్నీ. బట్ వెళ్ళొచ్చు, బట్ సజెస్టబుల్ కాదు. ఎందుకంటే మనం అప్పటి వరకు ఉన్న ఒక లైఫ్ స్టైల్ కొలాప్స్ అవుతుంది. సో మహా అయితే బయటకు వచ్చేసి వేరే కంపెనీ చూసుకోవచ్చు. కానీ బట్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రెషర్గా జాయిన్ అవ్వచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్ కదా. సో వీ కెన్ గెట్ ఎ జాబ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ సమ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో దాన్ని బేస్ చేసుకుని వన్స్ యూ గట్ 2 years 3 years వచ్చిన తర్వాత మనం చేంజ్ అయిపోవచ్చు. గుడ్ ఆన్సర్. ఏ జాబ్ తీసుకున్నా సరే ఎప్పుడైతే ఏఐ వచ్చిందో మార్కెట్లోకి ప్రతి ఒక్కరూ లైక్ దే ఆర్ లైక్ ఫీలింగ్ స్కేర్డ్. ఎందుకంటే నాది ఉంటుందా లేదా, ఎందుకంటే మనకి బయట వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈవెన్ కోర్ జాబ్స్ కూడా ఏఐ ఈజ్ రైటింగ్ అని చెప్పి. సో అలాగా వాట్ ఆర్ యువర్ ఒపీనియన్ ఆన్ ఏఐ? నా ఒపీనియన్ అయితే తగ్గుతాయేమో కానీ మొత్తం పోవడం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టెస్టింగ్లో కూడా ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది, ఇది వరకు ఉండేది కాదు. సో అలా అని చెప్పి మాన్యువల్ టెస్టర్స్ పోవడం తగ్గారు, ఖచ్చితంగా తగ్గుతారు. ఎప్పుడైనా కూడా ఒక కొత్త టెక్నాలజీ అనేది, కొత్త చేంజ్ అనేది వచ్చినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ ఫర్దర్కి అనేది వెళ్తాం. బట్ అది వెళ్ళిపోతుందా అంటే సో అంటిల్ ఆర్ అన్లెస్ యు ఆర్ నాట్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్, మనం బయట ఉన్న టెక్నాలజీకి అప్గ్రేడ్ అయ్యి లేటెస్ట్గా వెళ్ళట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనం
సైడ్ అయిపోతాం. బట్ ఏంటంటే మనం కూడా ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి ప్రతి న్యూ టెక్నాలజీకి. సో ఏం చేస్తున్నాం, బయట మార్కెట్ ఎలా ఉంది, ఏది బాగుంది, సో దానికి మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అదే మనం దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, సో షిఫ్ట్ అయితే అడ్వాంటేజ్ ఏంటి, అవ్వకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకుని ఎప్పటికప్పుడు మన స్కిల్ సెట్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్తే నో ప్రాబ్లం. సో ఏని కంప్లీట్గా మార్చేస్తుందంటే కంప్లీట్గా ఏఐని కూడా అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు చాలా వరకు. హ్యూమన్ థింగ్స్ ఉండాలి. సో బట్ మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చేమో, బట్ కంప్లీట్గా అయితే అవ్వదని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్. ఓకే. బట్ సంహౌ తగ్గొచ్చు కానీ కంప్లీట్ భూస్థాపితం అలాంటిది అయితే అవ్వదు. ఎందుకంటే ఆబ్వియస్గా ఇప్పుడు డేటా గురించి చూసుకుంటే ఖచ్చితంగా మాన్యువల్ అవసరం. బట్ ద థింగ్ ఏంటంటే చాలా ఆటోమేటెడ్ అయిపోతాయి. సో మన హ్యూమన్ థింగ్స్ లేకుండా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట షాప్స్కి వెళ్ళినా కూడా, సో ఆఫీస్ క్యాంటీన్స్లో కానీ చాలా చోట్ల దే విల్ హ్యావ్ మెషిన్స్. ఎంత అని చెప్తే వాళ్ళు చెప్పడం, తర్వాత మళ్ళీ తీసుకోవడం కాకుండా జస్ట్ పేమెంట్స్ అనేవి ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అలా అని చెప్పి ఇవి పోవడాలు అలాంటివి ఏం లేవు కదా. సో బట్ తగ్గుతాయి, మన అప్డేట్ అవుతూ ఉండాలి. మనం దానికి ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆన్సర్. ఎందుకంటే లైక్ ఆబ్వియస్గా ఏ వచ్చిన ప్రతి ఒక్కరు స్కేర్ అవుతారు. నాది ఇప్పుడు మెయిన్గా కంటెంట్ రైటర్ చూసుకుంటే వాళ్ళు ఆబ్వియస్గా దే స్కేర్. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా జరిగింది. చాలా మంది అంటే తగ్గించారు కౌంట్. ఎందుకంటే ఇట్స్ చాలా అంటే తగ్గించడం అంటే మనకు బేసిక్ థింగ్స్ చేసేస్తుంది. బట్ క్రియేటివ్ థింగ్స్ చేయలేదు కదా. క్రియేటివ్ థింగ్స్ అంతా ట్రైన్ అయ్యా, సమ్ డేటా మీద ట్రైన్ అయ్యే వస్తుంది. అది క్రియేటివ్ థింగ్స్ హ్యూమనే చేయగలడు నాకు తెలిసి. సో ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోండి, మార్కెట్తో లెవెల్గా ఉండండి, సో దట్ యూ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు చాలామంది ఒక కంపెనీలో చేస్తూ నెక్స్ట్ కంపెనీ కాదు కానీ ఒక కంపెనీలో చేస్తూ నెక్స్ట్ కంట్రీకి వెళ్ళి సేమ్ కంపెనీ దే ఆర్ సెండింగ్ ఇట్ టు ఫారిన్ కంట్రీస్ అండ్ గివింగ్ ద వర్క్ కదా. సో దాని మీద అలా ఏమైనా అంటే ఆన్సైట్ ఆపర్చునిటీస్ గురించి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ అవి కంప్లీట్గా బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉంటాయి. సో అక్కడ రిక్వైర్మెంట్ ఉంటాయి, కొన్ని క్లయింట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ చేయాలనుకోండి, నేను చెప్పా కదా ఓడిసిఎస్ అని, లేదు మా ఎన్విరాన్మెంట్లోనే టెస్ట్ చేయాలి, మా దగ్గరే వచ్చి చేయాలి అంటే, ఇప్పుడు అది యూఎస్ అనుకో, టెస్టర్ ఉన్నాడు, మా కంపెనీకి వచ్చి చేయాలి, మా లొకేషన్లో చేయాలన్నప్పుడు వాళ్ళకి ఆన్సైట్ ఆపర్చునిటీ వస్తుంది, వెళ్ళొచ్చు. వెళ్ళి సో అక్కడ ఉన్నాడు, బడ్జెట్ ఇస్తారు, వెళ్ళి అక్కడ వర్క్ చేసి మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు. దెర్ ఆర్ లాట్. సో మనకు చాలా కంపెనీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ కంట్రీస్లో ఒకే కంపెనీస్, ఎంఎన్సీస్ ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ మల్టిపుల్ కంట్రీస్లో ఉంటాయి కదా. సో ఆపర్చునిటీస్ ఉండే ఇక్కడ మనసును అక్కడికి వెళ్ళి హ్యావ్ టు వర్క్. సో అక్కడ క్లయింట్స్ని ఇంటరాక్ట్ అవ్వగలడు అన్నప్పుడు, సో దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ ఆపర్చునిటీ ఓపెన్ పొజిషన్ ఉంటే సో దే విల్ సెండ్ యూ. బట్ దాంట్లో కూడా చాలా ఉంటాయి. చాలామంది H1B రైజ్ చేస్తారు. H1B అంటే మనం అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళొచ్చు. కొన్ని L1 బేసెస్ ఉంటాయి. L1 బేసెస్ అంటే మనం బిజినెస్ వర్క్ మీద వెళ్ళి బిజినెస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సేమ్ కంపెనీలోనే వర్క్ చేయాలి. వీ కెనాట్ గో అవుట్. అయిపోయిన తర్వాత మళ్ళీ సర్టన్ పీరియడ్ తర్వాత వెనక్కి వచ్చేయడం, ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అలా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై క్వశ్చన్. వీసాస్ గురించి కూడా రాశాను. బట్ అండ్ ఒకేలా ప్యాకేజెస్ గురించి చూసుకుంటే బేసిక్గా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇక్కడ 20 lakhs లేదంటే 15 lakhs ఉంటుంది ప్యాకేజ్. కాకపోతే అక్కడ ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. లైక్ వీ కెన్ బై లాట్ ఆఫ్ అసెట్స్ ఇన్ ఇక్కడ చాలా కొనుక్కోవచ్చు అని చెప్పి ఒక భ్రమలో ఉండి అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కష్టపడుతున్నారు. సో లైక్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్, సో వీ హ్యావ్ టు డిసైడ్ మనం వెళ్ళాలా వద్దని ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. సో దాని ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలంటే, మనకి ఇక్కడ 10 lakhs ప్యాకేజ్ ఇదే, ప్రతిదానికి ఒక రేషియో ఉంటుంది 1:20 అని. అలా ప్రతి కంట్రీకి, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా కానీ యూఎస్ కానీ ఒక కంప్లీట్ రేషియో ఉంటుంది. ఆ రేషియోకి సమ్ టెర్మినాలజీ ఉంటుంది. ఆ టైంలో నాకు ఐడియా రావట్లేదు కానీ, సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ X అమౌంట్ ఎర్న్ చేస్తున్నాం అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ సంథింగ్ ఇన్ యూఎస్. సో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నోట్ లెక్కలు చెప్తే, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs ఎర్న్ చేస్తున్నాం అనుకోండి, సో యూఎస్లో 80 lakhs ఎర్న్ చేస్తున్నాం అనుకోండి. యూ హ్యావ్ టు కంపేర్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ దేర్. మన ఇక్కడ బార్బర్ షాప్కి వెళ్తే మనం ఎంత ఇస్తాం, మహా అయితే హార్డ్లీ మనం 500 to 700 అలా పే చేస్తాం జస్ట్ ఫర్ హెయిర్ కట్ అండ్ ఆల్. యూఎస్లో దే యూస్ టు పే 4,000 or something like that. మన మూవీకి వెళ్ళాలంటే, మనం తెలుగు సినిమాకి జనరల్గా చూడాలంటే మనం ఎంత పే చేస్తాం, హార్డ్లీ మనం బ్లాక్లో కొని వెళ్తే 500 పే చేస్తాము, జనరల్ 200, 350 అలా ఉంటుంది కదా. సో దే విల్ పే అరౌండ్ 7,000, 6,000 అలా పే చేస్తారు. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మనం చూసుకోవాలి. సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్కి విత్ ఇండియా వర్సెస్ యూఎస్ అనే సంథింగ్ రేషియోస్ ఉంటాయి. ఆ రేషియోస్ బేస్ చేసుకుని మనం స్టడీ చేసుకుని, సో మనకి ఇంత అమౌంట్ వస్తుంది, అక్కడికి వెళ్తే ఇంత అమౌంట్లో మనకి ఎంత ఖర్చు అయిపోద్ది, ఇంత సేవ్ చేయగలం మనం. సో మనకి అలా అనుకుని ఫైనాన్షియల్గా థింక్ చేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ ఆఫ్కోర్స్ అక్కడికి వెళ్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని
క్వాలిటీ ఆఫ్ లివింగ్ అని, కొంతమంది ప్యాషనేట్గా కూడా వెళ్తూ ఉంటారు. సో వర్క్ కల్చర్ గురించి, సో మొత్తం డిఫరెన్స్, ద వే ఆఫ్ లివింగ్ అనేది కొంచెం చేంజ్ ఉంటుందని కొంతమంది అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు. బట్ మోస్ట్లీ ఫైనాన్షియల్గా చూసుకోవాలంటే ఇది బేసిక్ థింగ్. సో దిస్ రేషియోస్ అనేవి కొన్ని ఉంటాయి మనకి, ఇంటర్నెట్లో దొరుకుతాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం డిసైడ్ అవ్వచ్చు, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు అని, వెళ్ళాలా వద్దని. సో దట్స్ ఆల్ టుడే. ఇవే ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్, బట్ నేను ఎంత కంటెంట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఇందులో చాలా కొన్ని నేర్చుకున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో న్యూ టు మీ. సో మేబీ లైక్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కంటెంట్ టు ఫ్రెషర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. పిల్లగానే వచ్చారు, మంచి కంటెంట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.